అందరికి అండ్ ఈగల్ టీమ్ లీడర్స్ కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఆ, మీలో ఇప్పుడు మనం ఒక 65 మెంబర్స్ వరకు ఉన్నాం ఇక్కడ. 65 మెంబర్స్ లో కంపల్సరీ 100% ఇందులో ఉన్నామంటే ఏదో ఒక టెస్ట్ మోని అంటే ఏదో ఒక హెల్త్ బెనిఫిట్ అనేది మనకు వచ్చి ఉంటది. మనకు రావచ్చు, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, లేదు అంటే మనం ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళకైనా రావచ్చు. కాబట్టి అది మీరు ఇక్కడ షేర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ జూమ్ మీటింగ్ లో, ప్రజెంట్ జూమ్ మీటింగ్ లో అవుతున్న జూమ్ మీటింగ్ లో హైదరాబాద్ లోనే ఉంటాను. మరి నేను 2023లో నేను ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్న తర్వాత నాది ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జిమ్ ఉందో, మరి గోల్డ్ జిమ్ అని ఉంది, అందులో నేను ప్రీమియం పర్సనల్ ట్రైనరు. కాబట్టి అది ఒక 14 years కెరీర్ నాది. అది పక్కన పెట్టేసి ఇది ఫుల్ టైం చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే మా అత్తమ్మకి పెరాలసిస్ పరంగా మంచి రిజల్ట్ వచ్చింది. తనకు అంటే 7 years నుంచి తను సఫర్ అవుతుంది. ఆ రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ రావడం వల్ల ఓకే, ఈ ప్రొడక్ట్ లో ఇంత బాగా జెన్యున్ ఉందా అని చెప్పి నేను ముంబైకి వెళ్ళడం జరిగింది. ముంబైకి వెళ్ళి మన మీరా రోడ్ లో ఆఫీస్ ఉంది కదా, అది చూసుకున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తుందో చూసినాను. అదే విధంగా మన అక్కడ ఉన్న వాళ్ళను కూడా, మన గ్రేట్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ప్రకాష్ దర్జీ సార్తో కానీ అలా మేము వెళ్ళినప్పుడు కూడా మనకు మితేష్ మెహతా సార్ ఉండే, ఉర్మిల్ సోని సార్ ఉండే, వాళ్ళందరితో మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత ప్రొడక్ట్ లో బాగుంది, జెన్యున్ ఉంది, ఓకే మనం ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చి మంచి ఒక ఆఫీస్ కూడా పెట్టుకొని 2023లో మూవ్ చేయడం జరిగింది. ఇప్పటికి ఒక 3000 4000 మెంబర్స్ దాకా ఒక టీం నుంచి కిట్స్ ఇవ్వడం జరిగింది. అందులో చాలా మంది హెల్త్ బెనిఫిట్స్ అనేది పొందడం జరిగింది. కాబట్టి అలా మా అత్తమ్మ రిజల్ట్ ని బట్టి నేనైతే మూవ్ చేయడం జరిగింది. నేను ఇప్పటికీ చాలా మందికి కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా చిన్నమ్మకు కూడా కిట్ ఇచ్చాను నేను. మా చిన్నమ్మకి ఏంటి అని అంటే ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్, అంటే ఆమెకి మొత్తం జాయింట్ పెయిన్స్, అసలు పడుకుంది అని అంటే పడుకొనే ఉంటుంది ఆమె. అట్లా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది. ఆమెకు కూడా కిట్ ఇచ్చాను. ఆమె ఇప్పుడు మన ఈ బయట కిట్టు లేనిది ఏ ఊరికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు ఆమె. అదే తీసుకొని పోతుంది. లేదు అనుకుంటే ఉంటే ఇక్కడనే ఉంటుంది, ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఆమెకి ఎంతో సఫర్ అయింది. ఆ సఫర్ అయిన ఆమె ఇప్పుడు బెటర్గా ఉంది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అలా మా చిన్నమ్మకు వచ్చింది, మళ్ళీ మా చిన్నత్తమ్మకు కూడా రావడం జరిగింది. సీత అని ఉంటుంది, తనకు కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. అంటే మనం మొడిపలు అంటాం కదా కింద కాళ్ళు, ఆ కాళ్ళు కూడా కింద అరికాళ్ళు మంటలేస్తుండే. అలాంటి ప్రోడక్ట్ వాడిన తర్వాత బాగుంది అని చెప్పి ఆమె కూడా చెప్పింది. స్టార్టింగ్ లో ఇలా ఎన్నో టెస్ట్ మోనియల్ అయితే నేను కరెక్ట్ నా కళ్ళతో వినడం జరిగింది, చెవులతో వినడం జరిగింది, చూసినాను మా ఇంట్లోనే. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా దీన్ని కసిగా చేయాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్న వేతోని ఇంకా మనకు రెండు ఉన్నాయి, మనకు తెలుసు ఆల్రెడీ, వెళ్తూ వెళ్తుంది కూడా ఇందులో. దానికోసం కూడా ఫుల్ టైం దిగినాను ఇంకా నేను. అలా లీడర్స్ అలా చెప్పుకుంటూ పోతే టీంలో చాలా టెస్ట్ మోనియల్ అయితే ఉన్నాయి. ఓకే, మీకు వచ్చిన రిజల్ట్ మీరు చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. హ్యాండ్ రేజ్ చేయండి. హ్యాండ్ రేజ్ చేస్తే నేను ఇన్వైట్ చేసుకుంటాను. మీరు చెప్పరు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్, వాయిస్ క్లియర్ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ మధ్య అవకాశం తీసుకున్నాను. మా అప్లైన్ గజ్వేల్ పురుషోత్తం సార్. నేను ఒక టైలర్ పని చేసుకుంటూ నేను ఈ యొక్క పార్ట్ టైం గా ఈ యొక్క ఈబోడేరియం జాబ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 35 years నుంచి వర్క్ చేయడం జరిగింది ఒక టైలరింగ్ పని. అయితే నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా ఉండే సార్. ఇది నాకు నిద్రలేమి గురించి కూడా చాలా ఉంటుండే. నాకు ఈ యొక్క కిట్టు తీసుకున్న తర్వాత నాకు నిద్రలేమి సమస్య అనేది చాలా దూరం అయింది. చాలా మంచి నిద్ర పడుతుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్యాడ్ పెట్టుకొని వాటర్ కూడా తాగడం జరిగింది. ఎందుకంటే నాకు కొంచెం కూర్చోవడం వల్ల నాకు కొలెస్ట్రాల్ గేట్ అవన్నీ ఉండే. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే జర తగ్గింది సార్. చాలా బాగా పనిచేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు పోస్ట్. ఎస్ సార్, గ్రేట్ సార్. ఎస్, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పినారు సార్. రామ్ ప్రసాద్ సార్, రామగిరి. గ్రేట్ సార్, సూపర్ టెస్ట్ మోనీ. మీ టెస్ట్ మోనీ కూడా అందరికి ఉపయోగపడుతుంది సార్. గ్రేట్, మంచి ఫీడ్బ్యాక్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ రూపేష్ సార్. సార్ని అయితే ఇన్వైట్ చేసుకుందాం. అన్మ్యూట్ ఇస్తున్నాను సార్.
ఎస్ సార్. సార్ జై హో ఈ బైట్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. మై సెల్ఫ్ రూపేష్ అండి. ఈ బైట్రమ్ ఫ్యామిలీలో ఒక 1.5 year నుంచి నేను హైదరాబాద్ లో టీమ్ బిల్డ్ చేస్తున్నా. మై సెల్ఫ్ టెస్ట్ మనీ ఏంటంటే వాయిస్ స్ట్రక్ అవుతుంది. రూపేష్ సార్ మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. హెల్త్ పరంగా హై బీపీ నార్మల్ అయింది. ఏజ్ ఆఫ్ 26 లో దగ్గర హై బీపీకి సఫర్ అవుతుంది. సార్ వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఎస్ సార్ బ్రేక్ అవుతుంది. కనీసం సార్ సార్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు సార్ అయితే వీడియో ఆఫ్ చేస్తే బాగుంటుంది. బ్లూటూత్ తీసేసాయి సార్. సార్ ఎస్ సార్, హై బీపీ నార్మల్ అయిపోయింది. ఎస్పెషల్లీ చాలా మంది ఫ్యామిలీస్ ఒక దగ్గర ఒక 370 లో కిట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిలో షుగర్లు, బీపీలు, థైరాయిడ్ మంచిగా ఉంది. ఆ వీడియో క్లియర్ సార్. ఇప్పుడు క్లియర్ వాయిస్ క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఈ బైట్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. మై సెల్ఫ్ రూపేష్ అండి. ఈ బైట్రమ్ కిట్ మన మ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్ వాడడం ద్వారా ఎస్పెషల్లీ చాలా వరకు మెయిన్ గా హై బీపీ బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా హెరిడిటీ వల్ల ఫ్యామిలీ వచ్చింది. ఒక ఏజ్ ఆఫ్ 26 లో ఆమ్లకంటి ట్రిప్ వాడేవాడిని. అది నార్మల్ అయింది. ఒక 2 years నుంచి నేను మ్యాగ్నెటిక్ థెరపీ ప్రోడక్ట్ ఆల్రెడీ ఫ్రెండ్ ద్వారా వాడుతున్నాను. ఈ రిస్ట్ బెల్ట్ వాడడం ద్వారా అలాగే మై ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్ అమ్మగారి కోసం ఈ ప్రోడక్ట్ వాడుకొని ప్రోడక్ట్ రిజల్ట్ కోసం వచ్చాను. అలాగే బ్యాక్ పెయిన్ పరంగా అమ్మకి రాడ్ ఉంది. అక్కడ రాడ్కి దగ్గర 18 టాబ్లెట్స్ డైలీ, అంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కి, అలాగే నీ పెయిన్స్ కి, అలాగే బ్యాక్ పెయిన్ కి టాబ్లెట్స్ వేయాలి. ఇలాగా మెడిసిన్ ఫ్రీ లైఫ్ ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసిన సాగర్ సార్ వన్స్ అగైన్ నిజంగా గాడ్ ఫాదర్ అనొచ్చు మా అందరికి. మెడిసిన్ ఫ్రీ లైఫ్ లో 18 టాబ్లెట్లు వాడే ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా మేము తీసుకున్న రిజల్ట్, అలాగే చాలా మందికి బ్లడ్ సర్క్యులేషన్ కి, అలాగే డయాబెటిక్ పరంగా చాలా మందికి రిజల్ట్ ఇచ్చిన దగ్గర 370 ఫ్యామిలీలో రిజల్ట్ ఇచ్చిన టెస్టిమోనియల్స్ ఉన్నాయి. చాలా మంది దగ్గర నుంచి హెల్తీగా ఎన్విరాన్మెంట్ తీసుకొని మ్యాగ్నెట్ థెరపీ ద్వారా ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగా, బ్లడ్ సర్క్యులేషన్ పరంగా హార్ట్ అటాక్ రాకుండా కాపాడే ఒక ఏకైక సంజీవిని అనొచ్చు మ్యాగ్నెటిక్ ఈ బయోట్రమ్ ఫ్యామిలీలో. ప్రతి ఒక్కరు రిస్ట్ బెల్ట్ పెట్టుకోవాలి, వాటర్ ఎనర్జీ ప్యాడ్తో వాటర్ తాగాలి. అలాగే నైట్ ఎలాగో మన మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ మీద పడుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ ని అందియడం ద్వారా అందరికీ ఆరోగ్యవంతులుగా చేయొచ్చు. వన్స్ అగైన్ సార్, అందరికీ ఆరోగ్యం పంచాలనే నినాదంతో దీన్ని ఏకైకంగా టీం సభ్యులని ఏర్పరచుకొని దీని మీద ఫుల్ టైం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. ఎస్ గ్రేట్ టెస్ట్ మనీ సార్. అమ్మకు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పినారు. అదే విధంగా మీకు హెడేక్ పరంగా కూడా మైగ్రేన్ హెడేక్ ఉండేది, మీరు టాబ్లెట్ పేరుతో కూడా చెప్పినారు. ఎస్ అది కూడా వాడేది, ఇప్పుడు అది లేదు సార్ తగ్గింది నాకు అని చెప్పినారు. ఎస్ ఒక 300+ మెంబర్స్ కూడా మీరు కిట్ ఇచ్చిన అని చెప్పినారు. వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పినారు. ఎస్ ఒక మంచి టీం కూడా ఫామ్ చేసుకుంటున్నాను అని కూడా చెప్పడం జరిగింది. గ్రేట్ సార్. రూపేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ టెస్ట్ మనీ అందరికీ ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ. ఎస్ నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ సత్యం సార్కి అన్మ్యూట్ ఇస్తున్నాను. ఎస్ సార్ ఒకసారి చూడండి మీరు కూడా. సార్ నమస్తే సార్, నా పేరు సత్తయ్య, ఆజీపూర్, లక్షపతి రాయల్ టీమ్ సార్. గ్రేట్ సార్. సార్ మా టెస్ట్ మనీ వచ్చేసి మా అమ్మ కోసము మోకాళ్ళ నొప్పులను డిస్క్ ప్రాబ్లం ఉండే సార్. అమ్మ విషయంలో 2025లో తీసుకున్నాం జనవరి. మా అప్లైనర్ వచ్చేసి గంధం హరీష్. ఆ సార్ వాళ్ళ ద్వారా నేను దీంట్లోకి రావడం జరిగింది సార్. అమ్మకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, కాకపోతే కొంచెం నడు నొప్పులే ఉన్నాయంటున్నారు. అదొకటి. షుగర్ విషయంలో నా మిత్రుడు సత్యనారాయణ అని ఉన్నాడు, ఆశా సత్యనారాయణ, అతనికి ఒక 2 నెలల్లో షుగర్ తగ్గింది సార్. టెస్ట్ మనీ వచ్చేసి మా సడ్డగుడి వాళ్ళ ఈయప్రాలు అంటే అక్క వరుస అవుతుంది. ఆమెకేమో ఆపరేషన్ అయింది సార్, గొంతు ఆపరేషన్ అయితే కుడి కాలు కుడి చేయి పడిపోయింది. అలాంటి ఆమె కిమ్స్ లో హాస్పిటల్లో ఆపరేషన్ చేపిస్తే ఈ కాలు పడిపోతే మన కిట్ తీసుకుపోయి దరిదాపు 1 గంట లోపల ఆమెకు వాటర్ ఎనర్జీ ప్యాడ్ మీద కూర్చోబెట్టి అది నీళ్ళు తాగకుండా డిస్ప్లాంట్ చేతికి ఇచ్చేసి థైరాయిడ్ జంబో బెల్ట్ ఉందా మెడకి ఇచ్చేసి కొద్దిసేపు రిలాక్స్ గా కూర్చొని పెట్టినాం సార్. ఎందుకంటే మ్యాట్రిక్స్ చింపితే అది యూజ్ఫుల్ కాదని చెప్పాను.
వేరే వాళ్ళకి ఇయ్యరాదని. అలాంటి టైంలో ఒక గంట లోపల ఆమె నడవలేని ఆమెను ఈ ముగ్గురు కలిసి అంటే వాళ్ళ కూతురు, వాళ్ళ బిడ్డ, అంటే వాళ్ళ అల్లుడును, వాళ్ళ అందరు రిలేటివ్స్ అందరు దగ్గర ఉండగా సార్ అల్లుడు, కొడుకు, అల్లుడు, కూతురు, బిడ్డ వీళ్ళు నలుగురు కలిసి ఆమెను బాత్రూమ్ తీసుకుపోయేది. అలాంటిది 1 hour లో నడిచింది సార్ మన ఇచ్చిన బెల్ట్ సూపర్ తోటి సార్ దీంతోటి. అదొకటి. సూపర్ సార్ తర్వాత సూపర్. రెండోది ఏంటంటే పక్షవాతం వచ్చిన క్యాండిడేట్ సార్ 25 days లో నార్మల్ స్థాయికి 80% తగ్గింది సార్ అతనికి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సామల బుచ్చాన అని చెప్పని మా ఆదిపురే సార్, నాకు చిన్ననాటి ఓకే మిత్రుడు. అతనికి కూడా కిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. షుగర్ అది బీపీది ప్లస్ ఇది ఒక పెరాలసిస్ది. ఈ గొంతు ఆపరేషన్ కూడా సార్ ఇది. ఇవి ఒక 4 అయితే నా లైఫ్ లో నా కళ్ళ ముందర జరిగిన టెస్ట్ మళ్ళీ సార్. ఇప్పుడు సూపర్ సార్. వీళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు సార్. ఏమైనా మనం కిట్ ఇస్తున్నాం అంటే ఒకరికి హెల్పింగ్ చేస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినట్టే సార్. సాధ్యమైనంత వరకు మనం వాడుతూ ఇంకొకరికి ప్రమోట్ గా వాళ్ళని వాడమని చెప్తున్నాం. కాకపోతే కొంతమందికి మాటలు రాక అసలు వాస్తవంగా ఏంటంటే టెస్ట్ మనీ విషయంలోకి వచ్చి చెప్పడానికి అంటే ముందుకు వచ్చి మాట్లాడడానికి తట్టుబాటు పడుతున్నాం సార్. అంటే మాటలు తడబడుతున్నాయి. ఎస్ అంటే సార్. కొంచెం అది అట్లాంటి సార్. కాకపోతే ఖచ్చితంగా 100% రిజల్ట్స్ ఉంది సార్. ప్రతి ఒక్కరు నమ్మి ప్రోడక్ట్ ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే మేము మోర్ పవర్ ఇంకా వాడడం స్టార్ట్ చేయలేదు సార్. అదొకటి వేరే వాళ్ళకి ఇచ్చినాం భీమవరం దగ్గర. ఓకే అదొకటి ఆల్ట్రాబెట్ జ్యూస్ ఒకటి చూడాలి సార్. అది మా ఇంట్లోకి తెప్పించుకుందామని చూస్తున్నాం. ఇక మనం వాడినాకనే ఇతరులకు చెప్పచ్చు అని ఎస్ సార్. గ్రేట్ సార్. సార్. ఇది మా టెస్ట్ సార్. 100% రిజల్ట్ ఉంది సార్ మాకైతే పక్కా. సూపర్ సార్. సూపర్. గ్రేట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ సార్. సత్యం సార్ చాలా మంచిగా క్లియర్ గా టెస్ట్ మనీ అనేది మీరు ఇవ్వడం జరిగింది. నలుగురికి ఆ టెస్ట్ అది మీరు రిజల్ట్ అనేది ఇచ్చినారు. అది మీ కళ్ళ ముంగట అనేది జరిగిందని చెప్పినారు. హార్ట్ఫుల్ గా నమ్ముతున్నారు సార్. మళ్ళీ సూపర్ సార్. ఇంకోటి ఒక హోమ్ గార్డ్ ను దాదాపుగా ఒక 20 నిమిషాలు మసాజ్ చేసినాం సార్. అతనికి కూడా కుడికాలు కుడి చేయబడిపోయింది. ఓకే అంటే కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తుండే. అలాంటి క్యాండిడేట్ కి ఆరపల్లి మీన్స్ అంటే జగిత్యాల ఆ ఏరియాలో వస్తుంది, దొంతపూర్ ఆ ఏరియాలో. అతన్ని ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు మద్దం చేసి ఒక కారోబార్ ముందట ఆ టెస్ట్ మన ఒక 5 కిలోల అంటే ఏం లేవట్టి నువ్వు క్యాండిడేట్ కూడా 5 లీటర్స్ క్యాన్ ను చేతికి ఇచ్చి సపోర్ట్ సిస్టమ్ లేవట్టి నడిపించినాం సార్. అది ఒక ఊర్లో మెరాకిల్ గా చూపెట్టినాం. అదైతే పక్క వాళ్ళు అంటే వాళ్ళు పక్క పొంటి వాళ్ళు తీసుకోలేదు కానీ వీళ్ళైతే తీసుకున్నారు సార్. ఆడపిల్ల టీం నడుస్తుంది సార్ మాది. సూపర్ సార్. సార్ ఇది ఒక మా గ్రేట్ టెస్ట్ సార్. సార్. అలానే ఇలానే చాలా మందికి ఇవ్వండి సార్. ఓకే. మీకు ఎంత సాధ్యమైతే అంత మందికి ఇవ్వండి. ఓకే మంచి సార్. రిజల్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. మీరు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం హెల్దీ యూనివర్స్ అనేది క్రియేట్ చేద్దాం సార్. అవును సార్. గ్రేట్ సార్. సత్యం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన లీడర్ హమర్ సార్. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. ఒక్కసారి చూడండి. లీడర్స్ ఇంకా మీలో వచ్చిన టెస్ట్ మోడల్ చాలా మందికి అయితే వచ్చి ఉంటది కదా, హ్యాండ్ రైజ్ చేయండి. హలో ఎస్ సార్. అమర్ సార్. సార్, సార్ నేను తీసుకొని 1 రోజులు అవుతుంది సార్. ఒక్కసారి వీడియో హలో? కూడా ఆన్ చేసుకోండి సార్. వీడియోనా? ఎస్ సార్. కావట్లేదు సార్. ఇదేందో వీడియో రావట్లేదా? దాని పక్కనే ఉంటుంది. ఓకే. మీకు తెలియకుంటే ఓకే సార్, అంటే రావట్లేదేమో. అది ఆడియోలో చెప్పండి సార్. అయితే మీకు మళ్ళీ ఇస్తున్నాను, అన్మ్యూట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు చూద్దాం వీడియో. ఎస్ సార్. అమర్ సార్ చూడండి. ఈ కళ్ళు తిరగటం కానీ
దేనికోసం కళ్ళు తీసుకున్నారు సార్? తిరగటంగా నాకు మెయిన్ ఇదే బ్యాక్ పెయిన్ ఒకటి, కాళ్ళు చేతులు పట్టుకుంటాయి సార్. ఓకే. నేను గతంలో హెర్బల్ లో కూడా నేను సూపర్వైజర్ గా కూడా చేశాను. ఓకే. హెర్బల్ లో కూడా సూపర్వైజర్ చేశాను, వాడాను. అవి ఆపేసినాక మళ్ళీ యథాస్థితికి వచ్చాను మళ్ళీ. ఓకే. నాకు మెయిన్ గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. కొంచెము కాళ్ళు చేతులు పట్టుకోవటం, బ్యాక్ పెయిన్, మళ్ళలో ఇవన్నీ ఉన్నాయి సార్. ఓకే. కళ్ళు ఇప్పుడు తిరగటము. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మరి? ఇప్పుడు అన్ని బాగున్నాయి సార్. కొద్దిగా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్, అంతేను. ఓకే. ఏమేమి జాయింట్లు తీసుకుంటున్నారు ఉంటాయి సార్? కదా, మన ప్రొడక్ట్ లో ఏమేమి యూజ్ చేస్తున్నారు సార్? అది ఆల్ట్రా వేరియన్, మోర్ పవర్ 2 వాడుతున్నాను సార్. ఓకే. ఆల్రెడీ చేతికి కూడా అది వేసుకొని ఉన్నాను నేను. ఓకే. రిస్ట్ బెల్ట్. బెల్ట్ ఉంది ఇంటికాడ. అది వాటర్ బాటిల్ కి ప్యాడ్ చుట్టుకొని నీళ్లు తాగుతా. ఇంకా ఆ నీళ్ళే తాగే, రెండో నీళ్ళు తాగను నేను. ఓ సూపర్ సార్. మా మిస్సెస్ కూడా థైరాయిడ్ అవన్నీ ఉన్నాయి సార్. ఓకే. థైరాయిడ్ ఉంటే ఆ అమ్మాయి, మేమిద్దరం ఆ ప్యాడ్, అది మ్యాట్ అవి తీసుకొని వాడుతున్నాం. ఓకే. మేడంకి ఎట్లా ఉంది ఆ సార్ ఇప్పుడు? అమ్మాయి మేడం కి కూడా టెస్ట్ కూడా చేపించాను సార్, థైరాయిడ్ టెస్ట్. ఓకే. అంటే స్టార్ట్ చేసేటప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేపించాను. ఒక 3 నెలల తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే రిజల్ట్ అనేది కనపడిద్దని నా ఆలోచన సార్. ఎస్ సార్, 100% సార్. ఆ, ఎస్ సార్, అయితే గ్రేట్ సార్. కొంచెం జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్ కొద్దిగా. సార్ మీకు జాయింట్ పెయిన్స్ మా- ఉన్నాయి అంటున్నారు కదా? ఉన్నాయి సార్, అంతే సార్. ఎస్ సార్, అలానే అంతా బాగుంది. కంటిన్యూగా వాడండి సార్. ఆల్ట్రాబెర్రీ ఆ, వాడుతున్నారు, అది కూడా వాడండి. మోర్ పవర్ కూడా వాడండి. ఇప్పుడు మన ఆ, మ్యాట్రెస్, రిస్ట్ బెల్ట్ ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి ఇలానే కంటిన్యూ వాడండి వాడుతున్నా సార్. సార్. ఎస్ సార్, ఆ, అంటే 1 మంత్ అయింది కదా? అవునవును సార్. అదే అదే కంటిన్యూ వాడండి. ఒక 6 మంత్స్ లో మంచి రిజల్ట్ అయితే వస్తుంది సార్. నాకు అంతకుముందు ఫ్రీ మోషన్ కాదు సార్ అసలు. ఓకే. ఫ్రీ మోషన్ కాదు, కళ్ళు తిరుగుతాయి, కడుపులో మంట, ఊపిరాడదు పనుకుంటే. ఎస్ సార్. అన్ని బాగానే ఉన్నాయి సార్. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. హెర్బల్ లో నెలకి 15,000 అయింది సార్ నా ఖర్చు. సార్. నేను తట్టుకోలేక హెర్బల్ మానేశా. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. కానీ దీంట్లో 15,000 పెట్టాను నెల రోజులు. ఇప్పటికి మేమిద్దరం ఇది చేస్తున్నాం, మా మిస్సెస్ నేను. ఎస్ సార్. నెలకి గ్రేట్ సార్. 6,000 రూపాయలు మందులు అవుతాయి, గ్యాస్ ట్రబుల్ మందులు. నాకు అవి లేవు ఇప్పుడు. అబ్బా సూపర్ సార్, ఇది మెయిన్ టెస్ట్ మార్నింగ్. ఎక్సలెంట్. ఆ, హాస్పిటల్ కి అంత సార్. ఖర్చు పెట్టేది నెలకి అది ఆపి నెలకి ఓన్లీ 6,000 సార్. 15,000 పెట్టుకోవడం వల్ల అవును సార్. బెటర్ అయింది. సూపర్ సార్. నెలకి 6,000 నాకు సేవ్ అవుతున్నాయి. నెలకి 15,000 హెర్బల్ లో వాడాను, నా వల్ల కాక మానేశాను. దీనికి 15,000 పెడితే నాకు నాకు పర్వాలేదు సార్. సూపర్ సార్. నా గ్రేట్ సార్. కింద హ్యాపీ. ఇంకొక అతన్ని కూడా జాయిన్ చేశాను సార్. అతను కూడా హెర్బల్ సూపర్వైజరే మళ్ళీ. ఓకే. అతను కూడా ఐడియా ఇప్పించాను. ఇంకొక 4 కూడా రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళకి అమౌంట్ దొరకట్టు ఉన్నారు సార్. సార్. దర్శి సార్, మాది ప్రకాశం జిల్లా దర్శి. ఓకే. సూపర్ ఓకే ఉంది సార్. సార్. కాకపోతే అదొక్కటే సార్, జాయింట్ పెయిన్స్ అవి కూడా టైం పట్టిద్ది. అయితే అంతే సార్, టైం పడుతుంది. అవి కూడా క్యూర్ అవుతుంది సార్. సూపర్ గా ఉంది సార్. నేను బైక్ మెకానిక్ ని. సార్. నా ఫీల్డ్ కి ఏంటంటే టయానికి తినము, ఆయిల్ పొగ ఇదంతా ఉంటది కదా. అవును సార్, అవును సార్. డస్ట్ ఎలర్జీ కూడా ఉంది సార్ నాకు. సార్. డస్ట్ ఎలర్జీ ఉంది, అన్ని చాలా బాధపడేవాడిని సార్ అసలు. ఓకే. ఓకే. శివకుమార్ గారు అని హైదరాబాద్ నుంచి వచ్చారు సార్. ఊరక నాకు చూపించాడు, ఓకే. ఎమ్మటే తీసుకున్నా సార్. నేను ఒక గంట కూడా లేట్ చేయాల. అబ్బా సూపర్ సార్. ఎక్సలెంట్. ఎమ్మటే ఆ సార్ బెత్తరపోయాడు, చూపించాడు, ఎమ్మటే 15,000 ఇదిగో అని చేతిలో పెట్టి ఆ కిట్ నేను తీసేసుకున్నా ఎమ్మటే, ఒక సెకండ్ లో. ఎస్ సార్. అంటే ఈ కిట్టు ఇంకా అతను వెళ్ళిపోతే నాకు దొరకదేమో. ఇతను చెప్పింది, అతను నాకు డెమో చూపించాడు సార్. ఓకే. ఈ కిట్ ఇంకా నాకు దొరకదేమో, ఇతను వెళ్ళిపోతే నా బాడీలో ప్రాబ్లమ్స్ ఇంకా పోవేమో, ఎలా ఏం చేయాలని చెప్పి అప్పటికప్పుడు ఒక సెకండ్ లో వేరే వాళ్ళని అడిగి ఇప్పించుకొని అక్కడే నిలబడి డబ్బులు కట్టి తీసుకున్నా. సూపర్ సార్. ఇప్పుడు శివ సార్ మీకు పరిచయమా సార్? లేదు అనుకుంటే మీరు. అవును సార్, పరిచయం. ఓకే. శివా సారే నాకు ఇచ్చింది. సూపర్ సార్, సూపర్. గ్రేట్ లీడర్. ఎక్సలెంట్ సార్. మీరు కూడా మంచి ధైర్యం చేసి తీసుకోవడం జరిగింది సార్. మంచి హెల్త్ బెనిఫిట్స్ అని అయితే పొందినారు, హ్యాపీగా చెప్తున్నారు. 10 నిమిషాల్లో తీసుకున్నాను. సూపర్ సార్, సూపర్.
ఉమ్. ఎస్ సార్, చాలా థ్యాంక్ యూ సార్. బాగుంది సార్. ఇంకా నేను ఒక 50 మందికి చెప్పాను సార్ ఇప్పటికి తీసుకోమని, ఓకే, నమ్మట్లేదు. వస్తారు సార్, వాళ్ళు నమ్మటం కూడా లేదు. వస్తారు, నమ్ముతారు, వస్తారు ఉమ్. వాళ్ళు కూడా. కొంచెం టైం అంతే, ఆ, వస్తారు సార్, వస్తారు. అదే. ఎస్ సార్, ప్రోడక్ట్ అయితే సూపర్ గా ఉంది సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ నేనే సార్. నమ్మలేకపోయాను. అదే అదే, ఓకే సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నేను సో చెప్పాలి మచ్ సార్ సార్. కంపెనీకి మీకు తయారు చేసిన ఆ సార్ గారికి అందరికి నేను చెప్పాలి థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమర్ సార్, మీరు ఆ, సార్. ఎట్లయితే ఎండి ఆ, సార్ కి ప్లస్ అందరికి థ్యాంక్స్ చెప్పాలన్నారో, మేము కూడా మీకు థ్యాంక్స్ ఆ, చెప్పాలి. ఎందుకనంటే ఆ. ఇంత మంచి టెస్ట్ మోని ఓన్లీ మీరు 1 month లోనే వచ్చి ధైర్యంగా మాట్లాడడము, విత్ ఇన్ షార్ట్ లో మేము తీసుకున్నాను అని చెప్పినారు. సూపర్ సార్, ఇవన్నీ చాలా హార్ట్ఫుల్ గా చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హెర్బల్ లో 4 వీలైతే హెర్బల్ లో నెక్స్ట్ 4 సారి లక్షలు 4 లక్ష సార్, హెర్బల్ లో 4 లక్షలు పోగొట్టుకున్నాను. నా కంప్లైంట్ పోలేదు. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్. హెర్బల్ ప్రొడక్ట్ లో 4 లక్షల ప్రొడక్ట్ వాడాను నేను. నేనే వాడా. సార్ అది నాకు పోలా, కంప్లైంట్ పోలా. ఆపేస్తే మళ్ళీ వస్తుంది. ఓకే, ఎనీవే, ఈ బయోటోరియం ప్రొడక్ట్ వాడి మంచి రిజల్ట్ అయితే మీరు పొందినారు, అదొకటి సంతోషం సార్. గ్రేట్. చాలా సార్. నెక్స్ట్ ఆ, మీరు నెక్స్ట్ సాటర్డే గానీ మీరు అట్లా వీడియో ఆన్ చేసుకొని టెస్ట్ మోనీలు ఇవ్వండి సార్, చాలా మందికి ఉపయోగపడుతుంది. అవును సార్. ఎస్ సార్, ఓకే సార్, మరి థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమర్ సార్ మంచి టెస్ట్ మోనీ అనేది ఇచ్చారు, చాలా ధైర్యంగా చెప్పారు. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ మన లీడర్ సార్. కేశవ్ సార్ కి మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. సార్ సార్ జై హో సార్, గుడ్ మార్నింగ్. మేడం జై హో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. సార్ బయట ఉన్నాను సార్. ఓకే మేడం, పర్లేదు, మాట్లాడండి మేడం. సార్ నా టెస్ట్ మనీ వచ్చేసి మా ఇంట్లోనే, మా హస్బెండ్దే. మేడం మేము కుంభమేళకి వెళ్ళినాం సార్ ఒకసారి. ఆ కుంభమేళకి వెళ్తే మార్నింగ్ టైం ఎండ బాగా కొడుతుండే అప్పుడు. ఎండ ఓకే, బాగా కొంచెం ఈయనకు కళ్ళు తిరిగి పడిపోయిండు, హార్ట్ లెక్క వచ్చినట్టు కళ్ళు తిరిగి పడిపోయిండు అక్కడ. ఓకే మేడం. నేను ఏడుస్తున్నా, తన చుట్టుముట్టు మొత్తం జనం వచ్చేసారు, జనం అంతా. అయితే తన జేబులో ఉండే అది రిస్ట్ బెల్ట్ మేడం తీసి ఇక్కడ హార్ట్ కి పెట్టి కొంచెం ప్రెస్ చేసా. యాక్చువల్లీ నాకు వద్దే వద్దు అని చెప్పిన నేను ఫస్ట్. అయితే ఇది నేను నవీన్ సార్ టీం నుంచి మాట్లాడుతున్నా, ఆర్ఎస్టీ ఓకే హైదరాబాద్. మేడం. సో ఫస్ట్ మా తమ్ముడే వద్దు వద్దు అని చెప్పిన ముందు, కానీ మళ్ళీ తను లేదు బాగుంటుంది తీసుకోవాల్సిందే మీరు ఖచ్చితంగా అని నవీన్ సార్ ఇచ్చారు నాకు. అయితే వెళ్ళేటప్పుడు గుల్గుతోనే తీసుకెళ్ళిన. అది తీసుకెళ్ళిన తర్వాత ఎంత బెనిఫిట్ అయిందో అది నాకే తెలుసు సార్. అది సూపర్. చుట్టుపక్కల జనాలు అంతా ఉన్నారు. అది తీసి హార్ట్ కి పెట్టాను నేను. పెట్టిన ఒక 10-11 minutes కి లేచి కూర్చుండు మా వారు. సూపర్ మేడం, గ్రేట్. సో ఇంకో టెస్ట్ నా టీంలో ఒక చిన్న బాబు 13 years బాబు ప్యారలైజ్ అయ్యిండు. ఆ బాబు మేడం ఆ బాబు కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. వాళ్ళు ఆలోచించలేదు, చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎంతో ఎంతో ఎక్కడెక్కడో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు సార్. వాళ్ళు తిరిగిన ఓకే, గుడి మస్జిద్ లేదు, హాస్పిటల్స్ లేవు, ఏది లేదు, అంతా తిరిగి ఎక్కడ క్యూర్ కాలేదు వాళ్ళకి. వెళ్ళి చెప్పంగానే తీసుకున్నారు. ఓకే నేను వాడతాననేసి ఒక 1.5 month 2 months లో ఆ బాబు ఇప్పుడు లేచి నడుస్తున్నాడు. సూపర్ మేడం, సూపర్, గ్రేట్. సార్ మెయిన్ థింగ్ మమ్మ మేడం మమ్మ అనిపిస్తున్నాడు. ఆ బాబుకి మాటలు కూడా రాలేకపోయేది. ఓకే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేనా మేడం అవి ప్రాబ్లం? 3 months బాబు అప్పటి నుంచి పడిపోయినాయి తల. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి సార్. నా టీంలో ఒక మేడం కి కూడా బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉండే, తనకు కూడా ఆ బ్యాక్ బోన్ కూడా క్యూర్ అయిపోయింది. ఆమెకి పైల్స్ ప్రాబ్లం ఉండే, అది క్యూర్ అయిపోయింది. చాలా ఉన్నాయి ఇంకా రిజల్ట్స్ మా టీంలో కూడా. సో మేడం అక్కడ కూడా పంపించాం సార్ మేము టీంలో. ఓకే, మా టీం కి కూడా ప్రోడక్ట్ వెళ్ళింది. ఇంకా ప్రతి
మంత్ మా ఇంట్లో ఒక రీపర్చేస్ కంపల్సరీ వస్తూనే ఉంటాయి సార్. మా ఇంట్లో ప్రతి ఒక్క ఉంది మా దగ్గర ప్రోడక్ట్. నీ ప్యాడ్, ఐ మోర్ పవర్, సోప్స్ ఎవ్రీ మంత్ తీసుకుంటానే ఉంటాను నేను. సో గ్రేట్ మంచి మేడం. ప్రతి ఒక్కరు వాడాల్సిందే. ఇది ఉంటే మనకు డాక్టర్ అవసరం లేదు. సో చాలా సూపర్ మంచి. మేడం. థ్యాంక్ యూ సో మచ్, నాకు కూడా అవకాశం ఇచ్చారు. సాగర్ జోషి సార్కి థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ. నా గ్రేట్ అప్లైన్స్ అందరికి, అశ్విన్ సార్కి, జయపాల్ సార్కి, నవీన్ సార్కి, విఘ్నేష్ సార్కి, ప్రతి ఒక్కరి పేరు పేరున అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ. గ్రేట్ మేడం. అసలు ఎంత చక్కగా మాట్లాడినారో మేడం, మీరు సూపర్ గా మాట్లాడినారు. ఎస్, అందరికి గ్రాట్యూడ్ అనేది తెలుపుకోవడం అనేది చాలా బాగా నచ్చింది మేడం నాకు. అదే విధంగా మీకు వచ్చిన టెస్టిమోనియల్, సార్కి వచ్చిన టెస్టిమోనియల్, బాబుకి వచ్చిన టెస్టిమోనియల్ చాలా బాగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎప్పుడు ఉండిపోతుంది అందరికి, వింటే చాలు, ఇది ఎవరైనా వాడొచ్చు అని కూడా చెప్పినారు మీరు. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ అమీన్ నాయక్ సార్. ఒకసారి చూడండి సార్, అమీన్ నాయక్ సార్. అన్మిట్ కాలేదు. జయ సార్, ఎస్ సార్. జయ, నేను మిడ్చల్ నుంచి మాట్లాడుతున్నారు. నేను ఈకల్ టీమ్ లో ఉన్నా. నేను నా అప్లైనర్ వచ్చేసి సంతోష్ సార్, వినోదిని మేడం. నేను ఈ ప్రొడక్ట్ యూజ్ చేసి 20 months అవుతుంది కంటిన్యూగా. నాకు షుగర్ అటాక్ అయింది 25 months అవుతుంది. 5 months తర్వాత ఒక కిట్ దొరికింది నాకు. ఒక ఫ్రెండ్ సర్కిల్ రూమ్ దగ్గర పోతే ప్లాన్స్ తీసుకొని కిట్ తీసుకున్నా. ఇప్పుడు వరకు కంటిన్యూగా ఒక రోజు కూడా డిలే కాకుండా నీ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నా. నా షుగర్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ లో ఉంది. ఒక టైం నైట్ పూట నేను మెడిసిన్ బంద్ చేసిన, మార్నింగ్ ఒక పూట తీసుకుంటున్నాం సార్. నేను హ్యాపీగా ఉన్నా. నా హెల్త్ 100% హెల్తీగా ఉంది ఇప్పుడే. అంత ముందు ఇప్పుడే ప్రెసెంట్ గా నా హెల్త్ బరాబర్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడే నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం ఈ బయట ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాము. నా మమ్మీ కూడా ఇచ్చిన, మన ఒడిశాలో కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు నేను మిడ్చల్లో కూడా 10 months నుంచి మెల్లగా నా హెల్త్ ఓకే అయిన తర్వాత, మంచిగా అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకు షేర్ చేసి 10 months నుంచి మిడ్చల్లో ఒక ఆఫీస్ తీసుకున్నాం. ఆఫీస్ తీసుకొని అందరికి ఆరోగ్యం హెల్ప్ చేయడానికి ఆలోచన చేసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి, దాదాపు నేను ఇప్పుడే ప్రెసెంట్ గా నేను 90,000 నుంచి వరకు నాకు ఈబరేట్ నుంచి ఆదాయం కూడా తీసుకున్నా సార్. నేను హ్యాపీగా ఉన్నా. నా ఆదాయం కూడా ఫ్యూచర్ రాబోయే రోజుల్లో నేను ఒక మంచి లీడర్ ఇచ్చి 1000 people కు పైన నేను హెల్త్ మన ప్రొడక్ట్ ఇవ్వాలని నా ఉద్దేశం. నా గోల్ ఏంటి అంటే, జాబ్ నుంచి నేను మానేసిన, జాబ్ నుంచి 2000 December వరకు నా జాబ్ నుంచి రిలీఫ్ అయిన లేక నా గోల్ సార్. 100% నేను హ్యాపీ, మా ఫ్యామిలీ కూడా హ్యాపీ ఉన్నారు. మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ తీసుకున్న గురించి నా సాగర్ జోషి సార్, మీకు కూడా మీ గురించి సంతోష్ సార్, వినోద్ మేడం కూడా కృతజ్ఞత చెప్తున్నా సార్. హార్ట్లీ థ్యాంక్ యూ సార్, మీ ముగ్గురికి థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. ఎస్, అమీన్ నాయక్ సార్ ఎక్సలెంట్ టెస్టిమోనీ అనేది ఇచ్చారు. ఈ టెస్టిమోనీ కూడా అందరికి ఉపయోగపడుతుంది. మీరు మేడ్చల్లో ఒక ఆఫీస్ తీసుకొని కూడా అందరికి హెల్ప్ చేయాలని చెప్పి మంచి సంకల్పంతో ముందుకెళ్ళినారు. మరి ఆ మంచి నిర్ణయం కూడా ఎందుకు తీసుకున్నారంటే, మీకు రిజల్ట్ వచ్చింది, ఇంట్లో వాళ్ళకు కూడా అందరితో వాడిపిస్తున్నారు, టీంలో కూడా వాడిపించినారు, చాలా మందికి రిజల్ట్ వచ్చింది. కాబట్టి అంత నమ్మకంగా నేను డిసెంబర్ వరకు మరి మానేస్తానని కూడా మీరు చెప్పడం జరుగుతుంది. ఎస్, నాకు తెలిసి మీకు ఆల్మోస్ట్ శాలరీ ఎంత ఉంటుంది సార్ మానేయడానికి? 70,000 సార్. 70,000. ఇప్పుడే ప్రెసెంట్ సాలరీ 70,000 సార్. ఎస్ సార్, ఎస్ సార్. గ్రేట్ సార్. ఎస్, 70,000 అంటే ఆల్మోస్ట్ మంచి శాలరీ మనకు తెలుసు. అయినా మరి మానేస్తాను అంటున్నారంటే అర్థం చేసుకోండి దీంట్లో మరి ఎంత ఫైనాన్షియల్ గా గ్రోత్ ఉంది మరి ఈ బయోటోరియం దాంట్లో. అదే విధంగా ఎంత మందికి రిజల్ట్ వస్తే ఆ నమ్మకం ఉండాలి.
అనేది కూడా ఒకసారి ఆలోచించండి లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమేనాయక్ సార్, 100% మేడం వాళ్ళ సపోర్టు, నా సపోర్టు, లీడర్స్ సపోర్ట్ ఉంటుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ వి డానియల్ సార్. మీకు కూడా అన్మ్యూట్ అనేది ఇస్తున్నాను, చూడండి సార్. ఎస్ సార్, డానియల్ సార్. అశ్విన్ సార్, ఒకసారి నాకు ఈ దాన్ని కూడా హ్యాండ్ చేస్తున్నాను సార్, దీనికి కోస్ట్ ఇవ్వండి సార్ ఒకసారి. లేకపోతే ఆ పిల్ల 6:30 దాటింది. ఆ పిల్ల వచ్చి గంటన్నర ఆడినట్టు అవసరం పడతా 6:30 అయింది. డానియల్ సార్, మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. ఆల్రెడీ ఆడియో ఆన్ అయింది. సార్ నా పేరు వచ్చేసి మల్లెల శ్రీనివాసులు సార్, ధర్మవరం ఏపీ. ఇక్కడ మా పేరు వచ్చేసి గ్రేట్ లీడర్ వచ్చేసి నరేష్ సారు. నేను ఈ బయట తీసుకొని జాయిన్ అయ్యి ఇప్పటికి 3 months అవుతుంది సార్. నేను వచ్చేసి ఆల్రెడీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఆయుర్వేదిక్ డాక్టర్ గా చేస్తున్నాను సార్ నేను. ఓకే, దీన్ని ఈ బయోడర్మ్ ఎందుకు తీసుకున్నాను అంటే, మా మదర్ కి కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. ఎక్కువ దగ్గు వచ్చేది అనమాట. ఎన్ని హాస్పిటల్ చూపించినాక సేమ్ అదే ప్రాబ్లం వచ్చేది అనమాట. దానివల్ల మనకు ఈ బయోడర్మ్ అని చెప్పి మనకి పరిచయం చేశారు నరేష్ సారు. సార్. అప్పుడు నేను సరే అని చెప్పేసి ఒక వారం రోజులు 10 రోజులు కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే వచ్చిన మార్కెట్ అన్ని మనం టచ్ చేసుకుంటూ పోతా అంటే ఏం బాగుంటుందని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ చూద్దాం ఏమనిపించిందంటే, ఇందులో మనకు మూడే 3 ఉపయోగాలు. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి పెడతాము. సెకండ్ వచ్చేసి రిజల్ట్ టెస్టిమోనియల్, ఎందుకంటే మనం లైవ్ లో డెమో చేస్తాం కాబట్టి మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మూడోది వచ్చేసి ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది ఉందన్నమాట. ఈ 3 అనేది నాకు కొద్దిగా అనిపించింది సార్. తర్వాత మా మదర్కి తీసిచ్చాను. మా మదర్ వాడినాక ఒక 30 days సార్, ఖచ్చితంగా 30 days అయింది. ఆమెకు బాగా రిజల్ట్ వచ్చేసింది అనమాట. రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయినాను. తర్వాత మాకు ఇక్కడ రిలేటివ్ సార్, ఆమెకు వచ్చేసి 18 years సార్, అంటే 85 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆమెకు దాదాపు అంటే 13 years అంటే 30 సంవత్సరాల నుంచి ఆమెకు కీళ్ళ నొప్పులు, ఎక్కువ కళ్ళు తిరగడము, ఇలాంటి చాలా బాధపడేది అనమాట. ఆమె ఒళ్ళు సహకరించేది కాదు. అలాంటిది ఆమె బయట ఇంగ్లీష్ మెడిసిన్ వాడి 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 ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆమె బాడీ అనేది సపోర్ట్ చేయలేదు అనమాట. అప్పుడు అదే టైంలోనే నేను కొద్దిగా మా ఆయుర్వేదంలోనే కొద్దిగా ఇచ్చిందనమాట. ఇచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ వచ్చింది. అయినా కొద్దిగా ఇంకా పెయిన్ గానే ఉండేది అనమాట. అప్పుడు ఈ బయోడర్మ్ ఒకసారి ఇద్దామని చెప్పేసి పెద్దమ్మకి చెప్పాను. ఆమెకి అయితే ఎవరు లేరు, కానీ నేను చెప్పాను, పెద్దమ్మ ఒకసారి నువ్వు తీసుకో, లైఫ్ లాంగ్ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి నువ్వు వాడుతున్నావు కదా, ఇది ఒక్కసారి వాడి చూడు, నీకే తెలుస్తుందని చెప్పేసి పెద్దమ్మకు ధైర్యం ఇచ్చాను సార్. ధైర్యం ఇచ్చడంలోనే సరేనైనా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకున్నాను చెప్పేసి పొద్దున్నే చెప్పొచ్చినాను. సాయంత్రానికి ఫోన్ చేసింది ఆమె, ఏమైనా ఇంకా తీసుకురాలేదు అంటే మన మాటలే వాళ్ళకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలన్నమాట. ఆ మాటలోనే ధైర్యం ఉంది కాబట్టి అది చెప్పడంలోనే అప్పుడు ఆమె సరేనైనా నేను తీసుకున్నాను అని చెప్పేసి తీసేసుకుని 3 daysకే అసలు ఆమె నిద్ర కూడా ఉండేది కదా సార్. నైట్ అంతా మెలుకుని ఉండేది అనమాట. అలాంటి ఆమె 3 days తర్వాత నాకు మళ్ళీ కాల్ చేసి, నాయనా నువ్వు దేవుడు లాంటి అనివి, నాకు మంచి సాయం చేసినావు, ఇది నేను నెగ్లెక్ట్ చేశాను, నువ్వు చెప్పి నాకు ఇవ్వడం వల్ల నాకు ఆరోగ్యం చాలా బాగుందని చెప్పేసి ఆమె 2 చేతులైతే దండం పెట్టింది. అంటే నేను చెప్పాను, అమ్మా నేను కొడుకు లాంటి వాడిని, అలా చేయొద్దంటే, లేదైనా ఆరోగ్యం పరంగా అయితే నువ్వు దేవునివి, ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, ఇది చాలా వరకు బాగా పనిచేసింది, నేను కూడా 10 మందికి చెప్తానని చెప్పేసి ఆమె కూడా 3 ఇప్పించింది సార్. ఆమె సూపర్ సార్. అలా ఉంది మన ఈ బయోడర్మ్ అనేది. అలాగే ఇంకొక టెస్టిమోనియల్ సార్, మన టౌన్ లోనే ఈ బయోడర్మ్ లోనే ఫస్ట్ వాళ్ళు తీసుకోలేదు. తర్వాత నేను చెప్పాను ఈ బయోడర్మ్ వాడు బాగుంటుందని చెప్పి. ఎందుకు వాడమని చెప్పినానంటే,
వాళ్ళ భార్యకు 52 ఇయర్స్ సార్. ఆమెకు వచ్చేసి షుగర్ అటాక్ అయినది వాళ్ళకి తెలియదు. ఆమె కూడా అంత సేమ్ బీపీ వల్ల, హై బీపీ వల్ల కళ్ళు తిరిగేది, నిద్ర లేకుండా పోవడము, ఇలాంటి సమస్య చాలా బాధపడుతున్నాయంట. అంటే ఏ టైంలో అంటే ఆ టైంలో నైట్ టైం 12 కానీ 1 గంట కానీ ఆ టైంలో కూడా చాలా సీరియస్ అయిపోయింది ఆమెకి. అలా హాస్పిటల్ తిరిగి తిరిగి సాల్ అయిపోయి మళ్ళీ ఒక రోజు నేను చెప్పిన తర్వాత ఈ బయట గురించి చెప్పాను అనమాట. పూర్తి డెమో కూడా ఇచ్చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ పోయి వాళ్ళకు డాక్టర్ కన్సల్ట్ అయ్యారు అనమాట. అయిన తర్వాత సార్ ఒకటే మాట చెప్పినాడు, మీకు షుగర్ ఉంది కాబట్టి ఆమెకు అలా అవుతానని చెప్పేసి, లేదు సార్ షుగర్ లేదంటే అప్పుడు ఆమె టెస్ట్ చేపిస్తే షుగర్ 220కి అటాక్ అయింది సార్. ఇప్పుడు చెప్పండి అమ్మా, షుగర్ అటాక్ అయింది, ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి అంటే అప్పుడు ఆమె ఆలోచన చేసింది ఏం చేయాలని చెప్పేసి. మళ్ళీ మేము వాళ్ళ భర్తకి చెప్పింది ఈ బయోటర్ గురించి. అప్పుడు ఆమె వచ్చేసి సార్ ఇట్లా ఈ బయోటోరం గురించి చెప్పినారు, అంటే మ్యాగ్నెటిక్ థెరపీ అంట, ఇది వాడితే బాగుంటుందా అని డాక్టర్ సలహా తీసుకున్నాడు అనమాట. అంటే ఆయన గవర్నమెంట్ డాక్టర్, ఎంబీబీఎస్. అలాంటి ఆయన పోయి ధైర్యంగా అడిగినాడు అనమాట. ఏమనుకుంటారేమో భయపడినాడు, కానీ ఒక మాట అడుగుదామని చెప్పేసి అడిగినాడు అనమాట. ఆయన అంటేనే సరే మీకు అది దొరుకుతుందా అన్నాడు సార్. దొరుకుతుంది సార్ అంటే సరే ఒరిజినల్లా లేకుంటే ఆన్లైన్లోనా అని. లేదు సార్ ఒరిజినలేను, మనకి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు తెచ్చిస్తారంటే ఇమీడియట్ గా ఎక్కడైతే దొరుకుతుందో మీరు తెచ్చి ఆమెకు వాడించండి, ఖచ్చితంగా 100% బాగా అవుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పాడు అనమాట. ఓకే, సూపర్ సార్. వాడిన తర్వాత 10 డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళారనమాట. అంటే ఆ ప్రాబ్లం ఓకే. తగ్గిపోయింది, కానీ 10 డేస్ తర్వాతే మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత చెక్ చేయించి రిపోర్ట్ తీసుకుంటే షుగర్ 220 ఉండేది నిల్ అయిపోయింది, ఐబీపీ ఉండేది నార్మల్కి వచ్చేసింది అనమాట. సూపర్. ఆ నుంచి టెస్టిమోనియల్ అనేది మాకు ఎదురుగా చేశాయి. ఆ నుంచి మా డౌన్లోడ్ కూడా చాలా మందిని, దాదాపు 20-25 మందిని కూడా ఇలా జాయిన్ చేసినారు సార్. సూపర్. అలాంటిది ఇంకొకటి సార్, టెస్టిమోనియల్ అంటే మామూలు టెస్టిమోనియల్ కాదు. 12 సంవత్సరాలు సార్, 12 ఓకే. సంవత్సరాల వ్యక్తి పక్షవాతం, పక్షవాతం మనిషి 12 సంవత్సరాలకు మంచానికి పడిపోయిన వ్యక్తి జస్ట్ గంట సేపే సార్, గంట సేపే ఒకటి కాలుకు ఒక బెల్ట్ వేసాము, నీళ్లు తాపించాము, రిస్ట్ బెల్ట్ వేసాము సార్. జస్ట్ గంట సేపులోనే 12 సంవత్సరాలు పడిపోయిన వ్యక్తి లేచి నిలబడినాడు సార్. ఓకే. తను భూమి మీద కింద పిర్రలు మోపి రెండు కాళ్ళు ముడుచుకొని కూర్చొని 10 సంవత్సరాలు అయిందంట. అలాంటి వ్యక్తి మన బయోటేరం వాడి గంట లోపలే కింద కాలు కూర్చున్నాడు. తను చూసేదానికి సగం ఊరంతా వచ్చింది సార్. ఎందుకు వచ్చిందంటే 12 సంవత్సరాల తర్వాత ఎవరూ లేపలేదు, ఏ డాక్టర్ లేపలేడు. విరపక్షాపురం అక్కడ ఏదో ఆకు ఇచ్చి బస్సులు ఇచ్చారు, అది కూడా లేపలేదు. అలాంటిది గంట సేపులోనే ఈ బయోటేరం లేపిందనంటే తను చూడడానికి సగం ఊరంతా వచ్చారు సార్. అలాంటి టెస్టిమోనియల్ సార్ మాకైతే చాలా మిరాకిల్ అనిపించింది అనమాట. అలాంటి టెస్టిమోనియల్ అంటే 12 సంవత్సరాల తర్వాత అలాంటి టెస్టిమోనియల్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము డబ్బులు కలా చూడలేదు, మేము సంపాదన చూడలేదు, కానీ మేము చాలా ఆనందపడేది. ఎందుకంటే ఈ బయట వల్ల చాలా మంది ఉపయోగపడుతున్నారు, చాలా మంది అనారోగ్యాల నుంచి పడుకోకుండా సంతోషంగా పైకి లేస్తున్నారు అనేది ఈ బయట మేము ఫుల్ గా చేస్తున్నాం సార్. నా ఆయుర్వేదం కూడా పక్కన పెట్టేసైనా ఈ బయట చేస్తున్నాం సార్ నేను. ఇది సార్ నా టెస్టిమోనియల్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి. సూపర్ సార్. మీరు ఆయుర్వేదిక్ దాంట్లో మంచి డాక్టర్ అయ్యి ఉండి కూడా మంచి ప్రమోషన్ అనేది చేస్తున్నారు. అదే విధంగా ఎంతో మందికి మీరు ఇచ్చినారు, వాళ్ళందరికి రిజల్ట్ వచ్చింది సార్. ఆ పెద్దమ్మకి కానీ ఇప్పుడు ఇచ్చిన పెరాలసిస్ పర్సన్ కానీ అసలు ఊరు వచ్చి చూస్తున్నారంటే మిరాకిలే సార్, అది 100% మిరాకిలే. అలాంటిది మీరు చెప్పడం వల్ల కూడా ఈ టెస్టిమోనీ ఇప్పుడు ఉండిపోతుంది యూట్యూబ్ లో, అందరికి రీచ్ అవుతుంది సార్, చాలా మందికి రీచ్ అవుతుంది. మీ టెస్టిమోనీ చూసి కూడా చాలా మంది కిట్స్ తీసుకుంటారు సార్. మన ఉద్దేశం కూడా ఒకటే, తీసుకోవాలి సార్, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలా. ఆరోగ్యము ఆదాయం అనేది ఈ బయటలో చాలా పుష్కలంగా ఉంది. మనం ఇంకా స్టార్ట్అప్ లోనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బయట మనం అందరికి రెఫర్ చేసి మనకు ఆదాయం చేసుకోవాలా, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది మనకు ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉండాలని నేను కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఉంటుంది. సూపర్ సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాసు సార్ మంచి టెస్టిమోనీ, ఇది ఎప్పటికి ఉండిపోతుంది. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ వచ్చేసి కోటి సార్ అని ఉండే సార్, అయితే హ్యాండిల్స్ ఆగింది. నెక్స్ట్ లీడర్ ని ఇన్వైట్ చేసుకుందాం. పి ప్రకాష్ సార్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్.
ఆర్ఎస్ట్ నుంచి ఉన్నారు. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ నే అందరికి కాబట్టి మార్నింగ్ సార్. ఈ బయోటోరియం మార్నింగ్ కూడా అయితే నేను మాక్సిమం ప్రతి జూమ్ లో కూడా చెప్తూ ఉంటా సార్ కొన్ని ఓకే సార్. నాకు రీసెంట్ గా వచ్చినటువంటి మా పెద్దప్పకే సార్ ఈ రిజల్ట్ విత్ ఎవిడెన్స్. అయితే మా పెద్దప్ప పేరు రాములు. మేము అతనికి దగ్గర ఒక 6 months అవుతుంది సార్ మన ప్రొడక్ట్ ఇచ్చి. స్టార్టింగ్ లో అబ్బే ఇదేం చేస్తుంది, నేను ఇన్ని టాబ్లెట్లు వాడుతున్నా గత 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారనమాట. సరే ఓకే ఏమైనా కానీ పెద్దప్ప జస్ట్ మ్యాట్రస్ ఒకటైనా వాడు అంటే ఆయన నమ్మటం లేదు అసలు. మ్యాట్రస్ అయినా వాడు, రోజు దానిపైన పడుకో అంటే ఆఫ్టర్ 2 months తర్వాత 2-3 months తర్వాత అరే అరికాళ్ళ మంట తగ్గిందిరా అన్నాడు. ఓకే ఓకే, అరికాళ్ళ మంట అంటే అతనికి ఉంది సార్. మా పేదనాయనకు షుగర్ 240 ఉంటుంది సార్. ఓకే లంచ్ చేయకుండా ముందే 250 ఉంటది. అయితే సరే వాడు పెదనాయనయ్య ఎట్లా ఉంటుందో ఇక మేమైతే వాడుతున్నాం. మా ఇంట్లో బాగుంది. అంటే నేను యాక్చువల్ గా చాలా మందికి ఇచ్చాను, కానీ పెద్ద పైన నమ్మకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యం అక్కడ. అయితే ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 2-3 months తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కనిపించాయి అనమాట. అయితే కంప్లీట్ గా సార్ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా జెన్యున్ గా చెప్తుంటారు, ఏదో కావాలని చెప్పాలని ఎవరు చెప్పారు కానీ 100% సార్ ఎవరైతే వాడుతా ఉంటారో వాళ్ళే హార్ట్ఫుల్ గా చెప్తారు ఇక్కడ. కానీ ఇక్కడ ప్రతి మాట కూడా హార్ట్ఫుల్ గానే వస్తాయి ప్రతి వ్యక్తికి. సారీ ఆయన ఇప్పుడు నా దగ్గర లేదు, నేను ప్రెసెంట్ వేరే విలేజ్ లో ఉన్నా. అయితే మీకు వీలైతే షేర్ కూడా చేస్తాను సార్, అది రిపోర్ట్ తెచ్చుకున్నా నేను. ఇంకొకటి అతనికి 250 ఉండే సార్. ప్రెసెంట్ నిన్ననే HbA1c అది కూడా టెస్ట్ చేయించుకున్నాడు సార్. HbA1c 10 ఉండే సార్, అది వచ్చేసి 8.2కి వచ్చింది. గ్రేట్ సార్, సూపర్. 8.2కి. అయితే ఆ రిపోర్ట్ చూడంగానే అరే ఇదేదో కొంచెం తగ్గిందిరా అని మాట వచ్చింది. అయితే తర్వాత HbA1c అంటే తెలియదు కదా సార్ వాళ్ళకి. ఓకే, HbA1c తెలియదు కదా. ఎంత ఉందిరా నార్మల్ గా అంటే 180కి వచ్చింది సార్. సూపర్ సూపర్ సూపర్. 250 నుంచి 180కి వచ్చింది. కంప్లీట్ గా అతను బెల్ట్ పోగొట్టుకున్నాడు. నా దగ్గర ఉన్నటువంటి బెల్ట్ ఇచ్చేసిన సార్ డైరెక్ట్ గా. ఆయన అడిగిండు, ప్రకాష్ నాకు బెల్ట్ కావాలి అంతే, ఈ రోజే కావాలి అన్నాడు. రిపోర్ట్ చూసిన తర్వాత అయితే రిపోర్ట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అయితే ఫస్ట్ వెతికిండు, ఈ ఇల్లు మొత్తం వెతికి ఆ వాటర్ ఎనర్జీ ప్యాడ్ తీసుకొని ఇప్పుడు వాటర్ ఎనర్జీ ప్యాడ్ తో పాటుగా మ్యాట్రస్ 3 వాడుతున్నారు సార్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ మా పెద్దప్పకి. అయితే 250 నుంచి 180కి వచ్చింది. అసలు ఇది వాడితే 100% రిజల్ట్ వస్తుంది సార్. సాగర్ చేసి సార్ అన్నాడు ఆల్రెడీ, చాలా మంచి మాటలే. అయితే సూపర్ సార్. ఇది ఒక రిజల్ట్. దీంతో పాటుగా డాడీకి బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉండే, మమ్మీకి సయాటిక్ ప్రాబ్లం ఉండే, నాకే ఎస్ సార్, ఇలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. కానీ షుగర్ ది ఒకటి చెప్దామని ఈ రోజు మన జూమ్ లో రావడం జరిగింది సార్. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తికి చేరుతుంది, మన యూట్యూబ్ లో కదా సార్. అట్లా అని వీలైతే నేను ఒక వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను సార్. సూపర్ సార్, గ్రేట్ సార్. ప్రకాష్ సార్, అయితే మీరు రెగ్యులర్ గా ఏదో ఒక టెస్ట్ మనీ ఇస్తారు అని చెప్పి అర్థమైంది. ప్రతి రోజు జూమ్ మీటింగ్ లో, మన సాటర్డే జూమ్ మీటింగ్ లో, టెస్ట్ మనీ జూమ్ మీటింగ్ లో ఆ భాగంగా మీరు ఈరోజు పెదనాన్నకి వచ్చిన రిజల్ట్ మీరు ఇద్దామని చెప్పి షుగర్ది చెప్పినారు. అసలు సార్ అయితే ఫస్ట్ నమ్మలేదు. అలాంటిది మళ్ళీ వాటర్ ప్యాడ్ కానీ రిస్ట్ బెల్ట్ కానీ ఇంట్లో పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ వెతికి కావాలని చెప్పి అనడం అనేది గ్రేట్ సార్. అక్కడ దాకా తీసుకొచ్చిర్రు అనమాట. అంటే ప్రొడక్ట్ తీసుకొచ్చింది ఇక్కడ. సూపర్. 70% పనిచేస్తుంది సార్, 100%. అంతే, సూపర్ సూపర్. ఎప్పుడైతే మనం ఒకసారి చూస్తామో వాడతామో, చూడు కాదు వాడిన తర్వాత ప్రొడక్టే మనతో మాట్లాడిపిస్తుంది సార్. ఇది హార్ట్ఫుల్ మాటలు ఇవి. ప్రతి వ్యక్తి కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు సార్. అది కాకపోతే మన వంతు వచ్చినంత వరకు మన అదృష్టం అనుకోవాలి సార్. ఇప్పుడైతే అది అర్థం చేసుకోపోయినోడు దురదృష్టవంతుడు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, వానికి ఎంత నాలెడ్జ్ ఉందని ఏమైనా ఉండాలి. సూపర్ సార్, అసలు ఇది ఒకటి రిజల్ట్. అయితే దీంతో పాటుగా చాలా ఉన్నాయి సార్. ఇంకా నేను మ్యాన్ టు మ్యాన్ కలుస్తున్నాయి రీసెంట్ గా, అంటే వాడిన వాళ్ళ ప్రతి వ్యక్తికి.
ఇలా ఓకే ఒక టూ రీసెంట్ గానే తెలిసింది సార్. ఆ, ఒక 60 years బామ్మ అనమాట. అంటే ఓకే 60 years ఉంటా మీకు. గత దగ్గర దగ్గర సార్ చూడండి మీకు ఒక 8-9 years నుంచి గ్యాస్ ప్రాబ్లము, బాడీ పెయిన్స్ ఇవి ఉన్నాయి అన్నమాట. మనకు తెలిసిందే తెలుసు 2000 ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రతి వ్యక్తి కూడా పారాసెటమాల్ డోలో తెలియడం లేదు. అంతే కదా సార్. అవును బాడీ పెయిన్ అయితే పారాసెటమాల్ డోలో వేసుకోవాల్సిందే. అవును వాళ్ళ డాక్టర్ సజెషన్ కూడా తీసుకోరు కానీ అవి వాడుతూ ఉంటారు. ఇంకొకటి బాడీ పెయిన్స్, బాడీ కిల్లర్, అదే పెయిన్ కిల్లర్ ఇలాంటివి కొన్ని. అయితే ఆమె దగ్గర చూస్తే సార్ బాక్స్ లో డబ్బాలు అసలు గూట్లో చూస్తాం కదా సార్ మనం. ఫస్ట్ ఎయిడ్ ఎస్ కిట్ సార్. కాదు, విలేజ్ లలో ఏముంటది అంటే మూట కట్టి ఉంటది సార్. ఆ మూటలో చూస్తే బాడీ పెయిన్ కిల్లర్స్ అవి ఇవి అసలు అవి పేర్లు చెప్తుంది, మనకే రావు ఆ పేర్లు. అలా అనమాట సార్. అలాంటి పర్సన్ కూడా వాడటం ద్వారా బాడీ పెయిన్స్ తో పాటు గ్యాస్ తగ్గింది సార్ ఆమెకు. మంచిగా, ఓకే చాలా మంచిగా ఉంది ఆమె. ఈ రోజు మాట్లాడడం కూడా జరిగింది ఆమె తోటి. దీంతో గ్యాస్ ఇట్లాంటివి కూడా తగ్గుతున్నాయి సార్. బాడీ పెయిన్స్, ఇంకా కాళ్ళ వాపు ఉండటము. ఇంకొకటి ఏంటంటే కాళ్ళు పారుతుంటాయి సార్, జివ్వుమంటాయి కరెంట్ లెక్క. అంటే నైట్ పూట పడుకుంటారు కదా కొందరు, ఎస్ సార్. ఎస్ పడుకున్నప్పుడు కాళ్ళల్లో జివ్వుమనడము అప్పుడప్పుడు, అది బ్లడ్ సర్క్యులేషన్ అట్లా లేకపోవడం ద్వారా. అసలు మనం బయోటోరియం ప్రొడక్ట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ పైన పనిచేస్తుంది కాబట్టి చాలా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఎస్ యూ సార్. సో గ్రేట్ మచ్ సార్. గివింగ్ దిస్ సూపర్ ఆపర్చునిటీ. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాష్ సార్ మంచి టెస్ట్ మనీ అయితే ఇచ్చినారు. ఒకటి కాదు 2-3 ఇచ్చినారు. అది కూడా ఆర్ట్ఫుల్ గా చెప్పడం జరిగింది సార్. చాలా జెన్యున్ గా చెప్పినారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. ప్రకాష్ సార్ థ్యాంక్ యూ గ్రేట్. రవి సార్. ఎస్ నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ తిరుపతి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. ఎస్ సార్. తిరుపతి సార్. సార్ జై హో సార్. ఎస్ సార్. జై హో. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నేను 15 days బ్యాక్ ఒక పర్సన్ గురించి చెప్పాను, గుర్తుందా సార్ మీకు? ఏదంటే ఫైల్స్ ఉండే 1 year నుంచి ఫైల్స్ తగ్గకుండా పర్సన్స్కి జస్ట్ సార్ మన ప్రొడక్ట్ వాడిన ఒక 10 daysకే ఫైల్స్ కంప్లీట్ తగ్గిపోయిందని చెప్పాను సార్. ఫైల్స్ ప్లస్ లో బీపీ, మొత్తం చేతులకు చెమటలు వస్తున్నాయంట సార్. సార్ ఇంకోటి ఏంటి సార్ అంటే వాళ్ళ ఫాదర్కి సార్, నేను నిన్న రీసెంట్గా కలిసిన వాళ్ళ ఫాదర్కు 160 ఉండేనంట షుగరు, 110కి ఓకే. వచ్చిందంట సార్. ఓన్లీ మన బెల్ట్ యూజ్ చేయడం ద్వారానే, వాటర్ గిటర్ ఏం సూపర్ తాగలేదంట, ఓన్లీ బెల్ట్ యూజ్ చేయడం ద్వారా 110కి వచ్చిందంట సార్. సూపర్ సార్. సూపర్. సార్ ఎక్స్ట్రా. అదే విధంగా నిన్న ఒక పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చాను సార్. అంటే స్పాట్లా కిట్ తీసేసుకున్నాను సార్, 14-3 బూస్టర్ ప్లాన్. ఓకే. అయితే 20 days బ్యాక్ పెరాలసిస్ అటాక్ అయిందంట సార్. ఆ పర్సన్స్ కి నేను ఆల్రెడీ 3 months బ్యాక్ ప్లాన్ చెప్పాను, అయితే అప్పటికి పెరాలసిస్ రాలేదు ఆ పర్సన్ కి, చాలా మంచిగా ఉండే సార్. ఆ ఓకే. తర్వాత 20 days బ్యాక్ పెరాలసిస్ వస్తే మళ్ళీ నన్ను వాళ్ళు ఇన్వైట్ చేశారు సార్. పోయి నేను నా కిట్ ఇచ్చేసి వచ్చాను సార్. అది వీడియో కూడా పెట్టాను గ్రూప్ లో. ఓకే. అయితే హ్యాండ్ ఒక హ్యాండ్ పైకి లేస్తుంది, ఒక హ్యాండ్ సరిగా లేవడం లేదు సార్. లెఫ్ట్ హ్యాండ్ పైకి లేస్తుంది, రైట్ హ్యాండ్ సగమే లేస్తుంది. మన ఓకే. ఇది బెల్ట్ పెట్టాను సార్. జస్ట్ 10 minutes 5 minutes సార్. 5 minutes లో మొత్తం హ్యాండ్ మొత్తం ఇట్లా పైకి లేపింది సార్. వాళ్ళ కుటుంబం సూపర్ మొత్తం సూపర్. పరిశాన్ అయిపోయారు. అంతే కదా సార్. మీరు చెప్తుంటే కూడా మిరాకిల్ అనిపిస్తుంది మాకు కూడా. సూపర్ సార్. జస్ట్ 5 minutesలనే సార్, 5 minutesలనే హ్యాండ్ మొత్తం హ్యాండ్ ఇట్లా మొత్తం పైకి లేచింది సార్. అసలు నేనే పరిశాన్ అయినా సార్. అసలు ఇంత తొందరగా కావడం ఏంటంటే అసలు షాక్ అయిపోయాను సార్. అయితే ఇంకో పర్సన్ కూడా ఇచ్చిన సార్, ఇక్కడ వనపర్తి డిస్టిక్ లోనే ఇచ్చాను. వెరికోస్ ఉంది సార్ అతనికి, వెరికోస్ మొత్తం బాడీ పెయిన్స్ ఉంటాయి. సార్ వెరికోస్ కూడా తగ్గిందంట, బాడీ పెయిన్స్ కంప్లీట్ తగ్గిపోయిందంట సార్. ఓకే. అయితే ఈ బెల్ట్ వేరే ఫ్రెండ్కి ఇచ్చాడంట, 2 days నుంచి ఇచ్చాడంట. చెప్తుండనమాట నాకు, ఏమైంది అన్న మీరు యూజ్ చేస్తారు కదా, ఏమి చేశారంటే ఆ బెల్ట్ వేరే ఫ్రెండ్కి ఇచ్చాను, అది తీసేస్తే నాకు అసలు ఉండబుద్ధి ఇవ్వడం లేదు, ఏదో కోల్పోయినట్లుంది అని అంటుండు సార్. అది ఓకే. లేనందుకు అది వాడి ఆ వాడి విధంగా వాడి ఆ సార్. విధంగా సార్. జస్ట్ అతనికి కూడా ఇచ్చి ఒక 20 days అవుతుంది సార్. ఇంకోటి ఏంటి రవి సార్ అంటే, మనం ఇచ్చిన ప్రోడక్ట్ అదేదో కానీ జస్ట్ 10 days 20 daysనే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సార్. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సార్ అసలు. ఎస్ సార్. ఇంకోటి బెర్రీ జ్యూస్ కూడా పర్సనల్గా ఏంటి సార్ అంటే, మా మిస్సెస్ కూడా 125 mg వాడుతుండే సార్, థైరాయిడ్ టాబ్లెట్లు, థైరాయిడ్ గురించి. ఇప్పుడు 100 ఓకే. mgకి వచ్చేది సార్, మా భార్యకు 100 mgకి వచ్చింది.
సూపర్ సార్, సూపర్. 100 గ్రేట్ ఎంజీ సార్. ఇప్పుడు 100 ఎంజీ వాడుతుంది సార్ ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత 75కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన లేదు, 50కి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్. వండర్ఫుల్ అంటే 100% సార్. వండర్ఫుల్ ఉంది. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఉంది సార్ మన ప్రొడక్ట్. దమ్మున్న ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు సార్. దాని గురించి గిన్నిస్ బుక్ వరల్డ్ అయితే మామూలుగా నేను ప్లాన్ చెప్పడానికి వెళ్తే కూడా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అంటే చాలా మంది ఇప్పుడు అయితే రీసెంట్ గా ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కువ కలుస్తారు సార్. ఆ గిన్నిస్ బుక్ ఓకే. వరల్డ్ రికార్డ్ అంటే అసలు పరిశాన్ అవుతున్నారు సార్. ఆ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కంపెనీ అని అంటున్నారు. మీరు సెర్చ్ చేసుకోండి, ఏడైనా సెర్చ్ చేసుకోండి. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కంపెనీ అది ఏదానిలో లేదు, ఈ బయోటోరియం ఒక్కదానిలోనే ఉందని చెప్తున్నా సార్ నేను హార్ట్ఫుల్ గా. సూపర్ సార్. ఎస్, ఆ, మెయిన్ పాయింట్ హైలైట్ చేస్తున్నారు సార్. అది వాస్తవమే కదా సార్, 100% అదే సార్ వాస్తవమే. మీరు అదే ఓకే చెప్తున్నారు. సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఎస్ రాయ్ సార్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అయితే ఇంకోటి కూడా సార్, అంటే నేను ఈ మంత్ 22కు 1 ఇయర్ అవుతుంది సార్ జాయిన్ అయ్యి. ఓకే. ఇప్పటికి దాదాపు ఒక 65 మెంబర్స్కి ఇప్పించాను సార్. ఒక 5,000 అయితే నేను కూడా 1 lakh క్రాస్ అయిపోతాను సార్. 95,000 ఉంది ప్రజెంట్గా. రేపు 25th మీటింగ్ ఉంది కదా సార్, రికగ్నైజేషన్ మీటింగ్ వరకు 1 lakh కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నా సార్. గ్రేట్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ రవి సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. జై హో. ఆల్ ది బెస్ట్ సార్. మంచి ఫ్యూచర్. ఎస్, హార్ట్ఫుల్ గా చాలా జెన్యున్ గా ఉన్నారు మీరు. చాలా హార్ట్ఫుల్ గా టెస్ట్ మనీ అనేది చెప్పడం జరిగింది. 100% మీ ఫేస్ లో కానీ చూస్తుంటే మీ మాటలలో అర్థమైపోయింది. ఇంకా ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో సాధించాలని చెప్పి కోరుకుంటూ, చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి సార్. గ్రేట్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, ఇక్కడ మనము ఎక్స్ట్రాడినరీగా మనము చాలాసేపు మనం మాట్లాడిపిస్తున్నాము. ఓకే. ఇంకా చాలా మందికి అయితే వచ్చుంటాయి రిజల్ట్స్. మీరు కూడా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. మీ టెస్ట్ మోనియల్ కూడా అందరికి ఉపయోగపడుతుంది. ఇచ్చారు. ఓకే సార్. ప్లస్ దీంట్లో నేను మామూలుగా యూట్యూబ్లో ఒక వీడియో చూసి అన్నగారితో మాట్లాడేసి ట్రయాంగిల్ ఐడీస్ తీసుకున్నాను. గ్రేట్ సార్. ఆల్రెడీ ఈరోజు ట్రయాంగిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సూపర్. ప్లస్ వన్ సైడ్ ఇంకొక అంటే సార్. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మనకు బయోటోరియం తోటి సరే ఎంతవరకు నిజమా అనేది నేను కొంత చూసి ప్రాక్టికల్గా నేను ఎవరిని ఇంతవరకు టెస్ట్ మోనల్స్ వినలేదు. ప్లస్ ఓన్లీ యూట్యూబ్లో ప్లస్ అన్నగారు చెప్తే దానితో నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు నిన్న మేడం గారు ఈవినింగ్ 8:30కి అట్లా మా మీటింగ్స్ ఒక్కోసారి అటెండ్ అవుతున్నాను. నాకేదో బెటర్ అనిపిస్తూ ఉంది. సరే ఎట్లాగే ఇప్పుడు నేననేది ఏంటంటే సార్, మీరున్న ఖాళీ టైంలో కొంత ఏమైనా చెప్పగలుగుతారా? నేను దానికి కంపల్సరీ నేను దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్ సార్. ఓకే సార్. దేని గురించి సార్? హెల్త్ గురించి అంటున్నారా సార్? ఎస్ మెయిన్ ఏంటంటే సయాటికా ప్రాబ్లమ్స్ ఒక 2 పేషెంట్స్ చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ. ఓకే. ప్లస్ బ్యాక్ పెయిన్స్ అని నా దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడైతే బెల్ట్ స్టార్ట్ చేశానో ఎవరు వచ్చి ఏంది డాక్టర్ గారు మీరు పెట్టుకుంటున్నారు అని చెప్పి అందరు నన్ను అడుగుతున్నారు. ఓకే. నేను చెప్పాను ఇది పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే ఈరోజు ఒక వ్యక్తి లేదండి కంపల్సరీ నేను తీసేసుకుంటాను కానీ మీ మీద నమ్మకంతో తీసుకుంటాను. ఆ ప్రోడక్ట్ నమ్మకం కాదు, మీ మీద నమ్మకం. ఎస్ సార్. నేనేమన్నానంటే వీలైతే వీడియో కూడా ఒకసారి చూడండి సార్. వీడియో మీరు పాసిబుల్ అయితే ఆన్ చేసుకోరా? లేదు సార్, ఇప్పుడు నాన్ లోకల్లో ఉన్నాను నేను, చిన్న వేరే బయట. అయితే ఏం చెప్పానంటే లేదండి నా మీద నమ్మకంతో ప్రోడక్ట్ కూడా ఖచ్చితంగా నేనే పెడుతున్నా అంటే నా మీద నమ్మకం ప్లస్ ప్రోడక్ట్ మీద నమ్మకం. ప్రోడక్ట్ నమ్మకం ఉంటేనే నేను పెడతాను అని చెప్పాను. సరే నా ద్వారా నెంబర్ ఆఫ్ రావచ్చు ఖచ్చితంగా నేను ఊహిస్తున్నది. సార్ సార్ 100% సార్. ఇప్పుడు అంటే మీకు చెప్పడానికి ఇదైతే సరైన సమయం కాదు. మీకు ఇప్పుడు ఎవరైతే సార్ ఎవరైతే చెప్పారో సార్ని అడగండి. లేదు అనుకుంటే మీకు ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలనుకుంటే మీకు నేను ఇప్పుడు గ్రూప్ లో మనకు ఒక 2 వీడియోస్ ఉంటాయి సార్. ఆ 2 వీడియోస్ అయితే నేను గ్రూప్ లో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఒకటేమో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. అందరు అదొక వీడియో వింటే చాలు A to Z అర్థమైపోతుంది. అంటే మనం అడుగుతాం కదా సార్, డౌట్లు అడుగుతాం కదా, మనకి ఎన్నో డౌట్స్ అయితే ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని
ఆ, ముందు ఒకరు అడుగుతుంటారు సార్ని, మన డాక్టర్ సాగర్ జోషి సార్ని, ఓకే. ఎట్లా అవుతుంది అని చెప్పి అడుగుతుంటారు. దానికి సార్ రిప్లై ఇస్తుంటాడు, ఇది ఎందుకు అవును. వాడుకోవాలి అలా అని. ఎస్, నేను ఇప్పుడు గ్రూప్ లో పెట్టాను సార్ అది వీడియో. థ్యాంక్ యూ. మీకు పాసిబుల్ అయితే ఇది ఒక 1 అవర్ ఉంటుంది, చూడండి సార్, చాలా బాగా యూజ్ షూర్ అవుతుంది. షూర్. ఇంకో చిన్న సమస్య ఏంటి సార్ అంటే, ఇప్పుడు క్యూర్సెల్ అని నేను చేయించాను సార్ అంతకుముందు. ఓకే సార్. మీకు కూడా ఐడియా ఉండొచ్చు, మీటింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఉండొచ్చు క్యూర్సెల్ ప్యాకెట్స్ అనేవి. సార్ ఏ ప్రోడక్ట్ అయినా ఆరోగ్యపరంగా ఇప్పుడు వీళ్ళు మన మిత్రులు చెప్తా ఉన్నది ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తున్నాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మెడిసిన్ తెచ్చుకొని షుగర్ కానీ బీపీ కానీ కంటిన్యూస్ మెడిసిన్స్ వాడుతున్నాం. అది ప్రాసెస్ సార్ ఎక్కడ ఆగదు. సార్ ఆగిపోతే పేషెంట్ ప్రాబ్లం అవుతుంది. నాకు నచ్చింది ఏంటి అంటే, ఇక్కడ ఒకేసారి మనం ప్రోడక్ట్ తీసేసుకొని లైఫ్ లాంగ్ వాడుతున్నాం కాబట్టి అది ఫస్ట్ నేను బిలీవ్ చేసింది అది. అంటే ఎస్ సార్. రేపు ఎవరికైనా చెప్పడానికైనా మీరు మళ్ళీ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకేసారి తీసుకోండి. మీ ఎస్ సార్. జీవితంలో మీకు అన్ని రకాలుగా పనికొస్తుందని నేను అదే మోటివేషన్ తోటి నేను చెప్తున్నాను. నాకు అది నచ్చే నేను జాయిన్ అయ్యాను సార్, మెయిన్ కారణం. ఎస్ సార్. ఎస్ సార్. కరెక్ట్ సార్ మీరు ఓకే. చెప్పింది. Yes. ఇప్పుడు మనకు ఒకటే సార్, మనం మాట్లాడుకోవాలనుకుంటే ఎన్నో కంపెనీలు అయితే మనకు ఉన్నాయి. Yes. కంపెనీలు ఏదైనా సరే వాళ్ళ మోటో ఏంటంటే హెల్త్ ఇద్దామన్న మోటోనే ఉంటుంది అక్కడ. అవును. కాబట్టి మళ్ళీ అక్కడ ఏదైనా సరే రూట్ ఏంది సార్ అని అంటే, మన సిస్టమ్ అనేది కరెక్ట్ లేనిది, మన ఫుడ్ లైఫ్ స్టైల్ కానీ మన యాక్టివిటీస్ కానీ కరెక్ట్ లేనిది ఏది అంత ఎఫెక్ట్ చేయదు. కాబట్టి అవును. ఇక్కడ మన ప్రొడక్ట్ ఏంటి సార్ అని అంటే, ఈ ఆక్సిజన్ కానీ ఈ బ్లడ్ సర్క్యులేషన్ కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆక్సిజన్ రెండు పనులు చేయాలి. నేను ఫిట్నెస్ ఫీల్డ్ లో ఉన్నాను, నేను జిమ్ ట్రైనర్, ఓకే. నేను ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జిమ్ లో. నేను నా కస్టమర్లనే నేను క్వశ్చన్ చేసినట్టయితే, మీరు ఎందుకు వస్తున్నారు సార్ మరి ఈ జిమ్ అని అంటే, అలా ఎలా అడుగుతారు సార్, హెల్త్ బాగా చేసుకోవడానికే, ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవడానికే, మీరు చెప్పే యోగా చేయడానికే, లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడాన్ని, నా కార్డియోవాస్కులర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికే అని చెప్తారు, అంతే కదా సార్. మనం బయట వాళ్ళని అడిగినా Yeah. అదే చెప్తారు కదా. Yes, కాబట్టి sir. ఇక్కడ నేను కూడా బెండ్ అయింది ఏంటి అని అంటే, ఇది ఈ మ్యాటర్స్ పైన పడుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అయిపోతున్నాయి. అంటే మన బాడీ 7 చక్రాస్ ఏవైతున్నాయో ఆ 7 చక్రాస్ కూడా మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు Yeah. ఓన్లీ పడుకోవడం వల్ల. Mhm. అంత Okay. మంచి ప్రొడక్ట్. ఇవన్నీ నేను బాగా సర్చ్ చేసిన తర్వాత ఓకే చెప్పి అర్థమైపోయి నేను కూడా మూవ్ చేయడం జరిగింది సార్. Okay. ఆల్మోస్ట్ దీంట్లో నాలెడ్జ్ కూడా ఫిట్నెస్ పరంగా బాగా నాలెడ్జ్ ఉంది. అయినా నేను కూడా స్టార్టింగ్ లో నమ్మలేదు. తర్వాత రిజల్ట్ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే మూవ్ అవ్వాలి. మళ్ళీ నాకు తెలిసిన డాక్టర్స్ కూడా నేను అడగడం జరిగింది, అసలు బయోమెట్రిక్ మ్యాగ్నెట్ అంటే ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఏం సార్ అని అంటే, తను చెప్పినాడు 45 థెరపీస్ ఉన్నాయి, అందులో ఒక థెరపీ ఈ మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పినాడు. Yeah. థెరపీస్ ఆయన కూడా పేర్లు చెప్పినాడు, ఫిజియోథెరపీ, ఆక్యుపెన్షర్ థెరపీ, కలర్ థెరపీ, ఇలా చెప్పుకుంటూ Oh. పోయినాడు. మ్యాగ్నెటిక్ థెరపీ ఒకటి అన్నాడు. ఓకే, Mhm. 100% మనం గూగుల్లో సెర్చ్ చేసిన అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు చెప్పిన వీడియో పెట్టింది కూడా చూసిన తర్వాత కూడా నమ్మడం జరిగింది అనమాట. మీకు Okay, sir. ఆ వీడియో చూస్తే కూడా మీకు డౌట్స్ అన్ని పోతాయి సార్, చూడండి అది. Thank you. Thank you very much, sir. Okay. ఎస్ సార్. Thank you, sir. ఎస్ సార్, Good night, థ్యాంక్ యూ sir. సో మచ్ సార్. మీరు ఈ క్వశ్చన్స్ అడగడం వల్ల, మాట్లాడడం వల్ల కూడా చాలా మంది అడగలేకపోయి ఉంటారు. మీరు అడగడం Yes. వల్ల కూడా చాలా మందికి డౌట్స్ క్లారిఫై అవుతాయి సార్. థ్యాంక్ యూ సార్, Sir. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you very much. ఎస్ లీడర్స్, మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు, 139 మెంబర్స్ అయితే ఉన్నాము. ఎస్, టైం కూడా మనకు వచ్చింది. ఒక 2 మెంబర్స్ మాట్లాడినా పర్లేదు, ఇంకా మాట్లాడితే అనుకుంటే 3 మెంబర్స్ అయినా మాట్లాడొచ్చు. ఓకే, మీకు వచ్చిన రిజల్ట్ షేర్ చేసుకోవడం వల్ల అందరికి ఉపయోగపడుతుంది. ఒకటే లీడర్స్, మనము వెంకటరాజ్ సార్ అయితే చెప్తుంటారు మన హెల్దీ యూనివర్స్ టీము. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైతే మనం ఉన్నామో, మనము చాలా మందికి హెల్ప్ చేయాలి. మన టీం అనేది ఎప్పటికీ ముందంజలో ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తుంటారు. అది మనము నిరూపించాలంటే మనం ఈ డౌట్స్, హెచ్చింగ్స్ ఉండొద్దు మధ్యలో మనకు. అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ చెయ్యి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండొద్దు. మీరు చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. అంటే సూపర్ ఫాస్ట్ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కొత్త వాళ్ళు
కొంతమంది ఉంటారు, కానీ పాత వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ. Recording in progress. 2 months బ్యాక్ 3 days హాస్పిటల్ ఐసీయూలో ఉన్నది. ఏం పలకలేదు, ఏం లేదు సార్. నేను 50 years ఉంటా, మా నాన్నమ్మ 100 years ఉంటుంది. 3 days ఉన్నది. అయితే ఇక ఆమెది ఆశ లేదని తోలిచ్చిండ్రు. ఓకే. ఇక మా ఇంటికి తీసుకొచ్చి ఊరికి తోలుకొచ్చినాం అన్నట్టు హైదరాబాద్ నుండి. కళ్ళు అట్టి ఇట్లా తెరిచినా కానీ తెరుచుకోలేవు, మాట లేదు, ఏం లేదు. ఇక ఆమెది ఇంటికి వచ్చారు, చుట్టాలందరూ చూసిపోతున్నారు. ఇక అయిపోయిందని తోలిచ్చారు. నాకు ఉన్నది నేను వాడతా కదా హ్యాండ్ది పెట్టిన. ఓకే. పెట్టినాక ఒక రోజుకు మొన్న మంచిగా అయింది. ఇప్పుడు 2 months నుంచి మంచిగా తింటున్నది. అయితే మధ్యలో ఒకసారి మళ్ళీ ఏమైంది, నైట్లో గిదే టైంలో చెయ్యి మూతి ఇట్లా వంకర పోయింది. మా దగ్గరనే ఉంటుంది ఇంట్లో. 100 years ఉంటుంది ఆమె. అయితే అప్పుడే నాకు మళ్ళీ ఆలోచన వచ్చి ఏం చేసిన, నా హ్యాండ్కి వెళ్ళి తీసి పెట్టినాక మళ్ళా ఇక మా నాయన గినంగా ఏమన్నాడు, అరే ఇది ఆలోచన రాలేదు, ఇది పెట్టలే హ్యాండ్కు. అరే అయిపోయి ఇక మాట ముచ్చట మళ్ళీ పోయింది ఒక నెల నాడికి. పోతే మళ్ళీ తులసి తీర్థం మేతము అది ఇది అని మా నాయన అన్నాడు. అంటే అది కాదు అని నేను ఇది చేతికి పెట్టి ఇది మళ్ళీ హ్యాండ్కి పెట్టిన బెల్ట్ పెట్టి జర కాళ్ళు వినంగా ఇట్లా రాసినట్లు అంటే ఇక మళ్ళీ మంచిగా అయింది సార్. ఇప్పుడు మంచిగా ఉన్నది, తింటుంది, పండుకుంటుంది. ఇక జరుగుతుంది అక్కడిక్కడ, కానీ 100 years ఉంటుంది. ఇప్పుడు కూడా మంచిగా ఉంది, దేవుని దయ వలన మంచిగా ఉంది అనుకో. అంతే, ఈ బెల్ట్ వాడడం వలన మంచిగా అయిందని నా నమ్మకం. అయితే 3 రోజులు ఉంటే హాస్పిటల్లో ఆనే తిప్పల అయింది మాకు. అక్కడ హైదరాబాద్లో పోయి ఉండడము, ఐసీయూలోకి ఎవరిని రానియరు. ఒక బాటిల్ రక్తం కూడా ఎక్కిచ్చినా కూడా ఏం లేకుండే. అందరుగా చుట్టాలంతా వచ్చి చూసిపోయారు. పాలు దిగితే పాలు కూడా దిగలేవు. ఇప్పుడు మంచిగా రొట్టె తింటున్నది. జొన్న రొట్టె తింటుంది, రోజు ఒక రొట్టె ఇట్లా తింటుంది, కొంచెం అన్నం తింటుంది, మంచిగా ఉంది. సూపర్ సార్. సార్ ఇంకా పెద్దమ్మ మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుందాం. అదే విధంగా మీరు ఇవ్వడం జరిగింది. సూపర్. అదే ఆలోచన వచ్చింది నాకు, ఐడియా వచ్చే ఇది పెట్టినాం అన్నట్టు. ఇక అట్లా చేతుకు అంతే సార్. నేను ముందు కూడా మాట్లాడిన ఒకసారి, రికార్డు కూడా చేసిర్రు అప్పుడు. కానీ నాకు కూడా చాలా ఉండే ప్రాబ్లమ్స్, అన్ని తక్కువ అయినాయి, బాగానే మంచిగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ కే మాధవి మేడం, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం. వీలైతే లీడర్స్ అందరూ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం చెప్తుంది నిజము అని చెప్పి వాళ్ళు నమ్ముతారని, అంతే. అందరి కోసం యూజ్ అవుతుంది కదా ఇది. అలా గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఒకటి మెయిన్ గా చెప్పడానికి నేను హ్యాండ్ రైజ్ చేసిన సార్. నేను నవీన్ సార్ టీమ్ ఆర్ఎస్టీ. ఇంకోటి సార్, ఇప్పుడు షుగర్ బీపీ వచ్చిన వాళ్ళు కంప్లీట్ గా ఎప్పటికీ ఒక్కసారి షుగర్ వచ్చిందంటే టాబ్లెట్ మాత్రం ఖచ్చితంగా వాడాలనేదే చెప్పారు సార్ ప్రతి ఒక్కరు. కానీ మా సార్ కి స్టార్టింగ్ సార్ షుగర్ 220, 260 వచ్చిందనమాట. 7 months బ్యాక్, 8 months బ్యాక్. అయితే మెడిసిన్ వాడుతున్నాము, అది ఏది టెల్మికాన్ 50 mg వాడుతున్నాం అనమాట. నేను తీసుకుని 3 months అవుతుంది ప్రోడక్ట్. తీసుకున్న తర్వాత మా సార్కి 1 month 20 days నుంచి అసలు టాబ్లెటే వేయట్లేదు సార్. సూపర్ మేడం. ఓకే. ప్రోడక్ట్ వాడిన తర్వాత అంతకు ముందు చూస్తుండే అనమాట. ఒక 2 days 1 day గ్యాప్ వస్తే కూడా తనకు షివరింగ్ అవుతుండే కంప్లీట్ గా, అసలు చెమటలు వస్తుండే బీపీ షుగర్ టాబ్లెట్. కానీ మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఖచ్చితంగా అసలు షుగర్ టాబ్లెటే లేదు సార్. ఇప్పుడు ఇంకా 1 month 20 days అవుతుంది. అది సార్ మెయిన్ గా నేను అది చెప్దామని హ్యాండ్ రైజ్ చేసిన సార్. గ్రేట్ మేడం, 100% మేడం. ఖచ్చితంగా మనం టాబ్లెట్ 100%, 1000% చెప్పొచ్చు సార్ మనం దీనిపైన. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మా ఇంట్లో ఇంకా నేను ఇప్పించిన వాళ్ళకి కూడా చాలా మందికి అంటే అతను కొంచెం ఏమంటారు సార్, అది పిడ్స్ అని అంటారు కదా, అట్లా కూడా అతనికి కూడా ఫీవర్ ఉంది సార్. ఇప్పుడు రోజు మెడిసిన్ వాడుతుండే అతను కూడా ఇప్పుడు నార్మల్ గా డే బై డే
టాబ్లెట్ 2 డేస్కి ఒకసారి అట్లా వేసుకుంటుండు. ఒక 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా కంట్రోల్ చేసి చూస్తా అని కూడా చెప్తున్నారు సార్. చాలా వరకు అయితే మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్ మనదైతే. ఎస్ మేడం, గ్రేట్ మేడం, చాలా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి మేడం. మీరు ఓకే సార్. అది ఏదో టెస్ట్ లాగా కూడా చేసినా గానీ మరి వర్క్ అనేది మంచిగా చేసింది మేడం. అంటే అవును సార్. ఏకుండా అంతే. ఒక కాకపోతే ఏంటనంటే మేడం చేసినట్టయితే అందరు చేయొద్దు. ఆ, తీసుకొని వాడుతూ ఉండాలి. మళ్ళీ ఏదైనా సివియర్ అవుతుందేమో అని చెప్పి చూసుకోవాలి. అంటే అయినా అది సార్ ఇంకోటి టెస్ట్ కూడా చేయిస్తున్నాం అనమాట. అట్లా తీసుకుంటున్నాం కదా ఓకే, అని నెగ్లెక్ట్ చేయలేము. అవునవును, మన 1 మంత్ కు 15 డేస్ కి ఒకసారి షుగర్ టెస్ట్ చేయిస్తున్నాం అనమాట. చేయిస్తుంటే కంట్రోల్లో ఉంది. ఓకే, అట్లా ఓకే మేడం, ఉమ్. గ్రేట్. ఎస్ లీడర్స్ మేడం చెప్పింది విన్నారు కదా, అలా కూడా చేయొచ్చు, చేస్తూ కూడా చెక్ చేసుకోవచ్చు. మేడం అదే సార్. ముందు మనకు టెస్ట్ లాగా ఇప్పుడు ఈ వీడియో కూడా అందరికి ఉపయోగపడుతుంది మేడం. అదే సార్. ఎస్ మేడం, ఓకే థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ మాధవి మేడం. ఎస్ నెక్స్ట్ మన లీడర్, గ్రేట్ లీడర్ పుల్లారావు సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ ఇది సార్. కాసారాజ్ టీమ్ సార్, నేను షాబరిపేట హైదరాబాద్. ఓకే అవునా సార్. తెలుసా, షుగర్ టాబ్లెట్ వాడతలేడు అసలు. అప్పుడు షుగర్ టాబ్లెట్ వాడుతుండే. చాలా మందికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి సార్. సార్ అయితే మా రిలేషన్ లో ఒక అతనికి ఇచ్చాను సార్. దాదాపు అతను ఏజ్ వచ్చేసి 65 ఇయర్స్ ఉంటుంది సార్. ఓకే, అయితే అతనికి షుగరు బీపీ రెండు ఉన్నాయన్నమాట. ఓకే, ఈ షుగర్ బీపీ ఉంటే అతను మెడిసిన్స్ వాడుతున్నాడు, కానీ రిజల్ట్స్ కూడా అంతగా అనిపించట్లేదు అనమాట. ఎన్నో రోజుల నుంచి వాడుతున్నా తగ్గట్లేదు. కానీ మన కిట్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ 1 మంత్ లో మంచి రిజల్ట్ వచ్చేది సార్. 340 షుగర్ వచ్చేసి విత్ ఇన్ 1 మంత్ లో అతను 180కి వచ్చేసింది సార్. ఓకే సార్, గ్రేట్ సార్, 1 గ్రేట్ మంత్ లో గ్రేట్ గ్రేట్ గ్రేట్. అతనికి అనుకోకుండా ఏంటంటే థైరాయిడ్ కూడా ఉందండి. అతనికి రెగ్యులర్ టెస్ట్ చేయించుకోలేదు. ఈ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కూడా థైరాయిడ్ కూడా కంట్రోల్కి వచ్చిందని చెప్పారండి డాక్టర్. సార్ నెక్స్ట్ వన్ కొంచెం మీ వాయిస్ తక్కువ అవుతుంది. సిగ్నల్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది సార్. సరే సార్. అయితే మా ఫ్రెండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెయిన్ వచ్చిందండి సార్. నా రెస్ట్ బెల్ట్ తీసుకుని ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాడు. విత్ ఇన్ 10 మినిట్స్ అతని యొక్క షోల్డర్ పెయిన్ కూడా కంట్రోల్కి వచ్చేసింది. సూపర్ సార్. ఎస్టర్డే మై ఆప్షన్. ఎప్పటి నుండి ఉంది సార్ సోలార్ పేర్? ఇయర్సా, నెలలా? లేదు సార్, వన్ డే బిఫోర్ ఉందంట. 1 డే బిఫోర్ నుంచి పెయిన్ వస్తుందంట అతనికి. ఓకే, అయితే అన్న నాకు కూడా ఇవ్వండి కొంచెం సార్ అని తీసుకున్నాడు. తీసుకుని ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాడు. మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పాడు అనమాట. సూపర్ సూపర్ సార్, గ్రేట్ సార్. అలాగే చాలా ఉన్నాయి సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. పుల్లారావు సార్ మంచి టెస్ట్ మోనియల్ అయితే చెప్పారు. ఫస్ట్ టెస్ట్ మోనియల్ అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఎస్ షుగర్ గురించి, తర్వాత షోల్డర్ పెయిన్ కూడా. ఎస్ వాడితే కానీ తెలియదు సార్, అది చూస్తే కూడా అర్థం కాదు ఎవరికి. చూస్తే అవును బెల్టే సార్. అనిపిస్తుంది ఇట్లా, కానీ వాడితే అవునవును సార్. తెలుస్తుంది 100% అది. అవునవును. ఎస్ సార్. డెమో కూడా అంతే, మనం చూస్తే వాళ్ళు అంతే అనుకుంటారు. డెమో చేస్తేనే అది సైడ్కి గుంజిన పైకన్నా అది ఆటోమేటిక్గా మంచిగా అవుతుంది. అంతే ఎస్ సార్. సార్. సార్ ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు సార్. మీ టెస్ట్ మోనియల్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. చాలా ఆర్ట్ఫుల్గా చెప్పినారు, వీడియో ఆన్ చేసుకొని. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. ఎస్ నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ ఆర్ఎస్టీ టీం నుంచి ప్రేమ్ కుమార్ సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. సార్ జై హో సార్. ఎస్ సార్, జై హో సార్. సార్ ఇది నేను యాక్చువల్గా ఈ గ్రూప్కు పరిచయమై 28th జనవరి సార్. సార్ ఓకే. అయితే సార్ నేను ఏదైతే నేను గ్రూప్కు జాయిన్ అయిన తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దాదాపుగా దీంట్లో యాడ్ చేశాను సార్. దాదాపు నాతో పాటు ఒక 5గురిని. సార్ అయితే సార్ అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుండ్రు. సంపూర్ణ అని మా కోడలు, సార్ అమ్మాయికి నిద్ర ప్రాబ్లం ఉండేది. రాత్రి 3 గంటల వరకు నిద్రపోయేది కాదు. అటువంటిది ఇప్పుడు మంచిగా నిద్రపోతుంది. తర్వాత మా సిస్టర్, ఆమె కూడా షుగరు, తర్వాత బీపీ ఉంది, తర్వాత కాళ్ళ వాపులు, చాలా బాధపడుతుండేది. నేను ఎప్పుడైతే వాడిన ఒక 3 డేస్కే నాకు మంచిగా అనిపిస్తే మా సిస్టర్ చెప్పినప్పుడు ఓకే అని విన్నది.
ఆమె కూడా చాలా బాగుంది సార్. అంటే విపరీతమైన నిద్ర సార్, అర్థమే అవుతలేదు. ఆమె ఓ ఓకే అంటే నిద్ర వస్తుంది అంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మంచి వాకింగ్ చేయాలంటే ప్రాబ్లం ఉండే, మంచి వాక్ చేసుకుంటూ వస్తుంది మంచిగా. చాలా బాగుంది సార్. మంచి గుడ్ టెస్ట్ మనీ వాళ్ళది. తర్వాత సార్ ఇప్పుడు యాక్చువల్ గా నేను వచ్చేసి ఆ, నేను వెల్నెస్ న్యూట్రిషన్ సార్. నేను ఓకే హర్బల్ లైఫ్ ఓకే సార్ సిన్స్ 1.5 year నుంచి నా క్లబ్ కూడా ఉంది. ఓకే ఆ, నా అప్లైన్ వచ్చేసి ప్రమోద్ సార్, ఎస్ సార్ ప్రమోద్ కుమార్, వికారాబాదు. ఆ అబ్బాయి వచ్చినప్పుడు సరేలే, ఎందుకంటే మేము కూడా ఇదే కదా సార్ చేసేది, ప్రతి ఒక్కరికి కూడా వెల్నెస్ కోసము హెల్త్ కోసం చెప్పడము. అయితే టైం ఇచ్చినప్పుడు వచ్చిండు. సరే ఎస్ రా సార్ విందాం మరి అని నేను వెంటనే అదే రోజు నేను తీసేసుకున్నా సార్. చూద్దాం ఏముంటుందో అని చెప్పేసి. చాలా మంచిగా ఉంది. అయితే ఎస్ సార్ ఒక్కటి సార్, మా ఫాదరు 95 years, ఓకే 95 ఓకే సార్ 95 years మా ఫాదరు. అయితే ఆయనకు పేస్ మేకర్ ఉంది. ఓకే అయితే పేస్ మేకర్ వాళ్ళు వాడొద్దు అని కొన్ని చెప్పారు అవును కదా సార్, కొంతమంది వాడొద్దని. అయితే అవును సార్ మా ఫాదర్ పేస్ మేకర్ ఉన్నందుకు ఆయన దగ్గరికి పోవడం కానీ, బెల్ట్ తీసేసి ఇవన్నీ జాగ్రత్తలు ఉన్నాం. ఓకే వాటర్ కూడా ఇంకా మన వాటర్ ఉంది కదా, మ్యాగ్నెట్ వాటర్, అది కూడా ఇంకా దూరం పెట్టడం అవన్నీ. దాదాపు 15 days అయింది. మా ఫాదర్ మా తమ్ముని దగ్గర ఉంటాడు సిటీలో, నా దగ్గరకు వచ్చాడు తాండూరుకి. ఓకే అయితే మా ఫాదరు అల్ట్రాబెర్రీ జ్యూస్ ఇస్తున్నా. ఆల్టర్బేర్ ఇవ్వచ్చు సార్ ఆల్టర్బెర్రీ జ్యూస్ నేను దాదాపు వచ్చి ఆయన 15 days అయింది. 15 days నుంచి నేను జ్యూస్ ఇస్తున్నా. ఆయన మోషన్ పోవాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. ఆయన ఓకే కాయంటూర్లో టాబ్లెట్ వేసుకునేవాడు. అది ఈ రోజు వేసుకుంటే రేపు పొద్దున పోయేటోడు. అదే ఆయనకు ప్రాబ్లం. అయితే ఎప్పుడైతే ఈ అల్ట్రాబెర్రీ జ్యూస్ ఇచ్చినామో సార్ వితౌట్ మెడిసిన్ ఆయన డైలీ మోషన్ పోతుండు సార్. ఎస్ సార్ ఇది మొత్తం మోషన్ క్లీన్ పోతుండు. చేస్తారు సార్ మంచి యాక్టివ్ ఉన్నాడు. అవును చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. అరే మా ఫాదర్ కు అరే పేస్ మేకర్ ఉంది కదా, ఆయన పెట్టలేకపోతున్నాం అని ఒక ఫీలింగ్ ఉండే. ఈ ఓకే అల్ట్రాబెర్రీ జ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో నిజంగా ఆయన అరే నేను చాలా బాగున్నారా అని అంటుండు. ఎందుకంటే అదొకటి ఆయనకు పని. యాక్చువల్ గా మేము న్యూట్రిషన్ వాడతాం హర్బల్ లైఫ్. మార్నింగ్ సార్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ అది వాడతాము. ఎస్ అయితే సార్ ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అరే నేను టాబ్లెట్ లేకుండా మోషన్ పోతున్నా, డైలీ పోతున్నాడు 2 సార్లు మంచిగా. పొద్దున్న లేస్తేనే మార్నింగ్ 6:30కి వితౌట్ బ్రష్ ఇచ్చేస్తున్నాం. మేము అందరం ఇంట్లో అల్ట్రాబెర్రీ జ్యూస్ వాడుతున్నాం. మా ఎస్ సార్ మిస్సెస్ కూడా, ఆమె కూడా బీపీ షుగర్, నేను కూడా బీపీ షుగరు ఒకప్పుడు న్యూట్రిషన్ వలన దాన్ని తక్కువ చేసుకున్నా. ఇప్పుడైతే మంచి అలర్ట్గా ఉన్నా సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎస్ అసలు సార్ బెల్ట్ పడుకునే ముందే బెల్ట్ తీస్తా, ఎందుకంటే మ్యాట్ ఓకే మీద పండుకుంటా కదా సార్. నేను 1 month కాలే, ఇంకా 28 వస్తే 1 month. అవును 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 సార్ అయితే కౌంటింగ్ ఈ 5గురం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. నేనేందంటే కంప్లీట్, ఇంకా నేను మంచిగా కంప్లీట్ అయిన తర్వాత మూవ్ కావాలి. జస్ట్ మా టెస్ట్ మనీ చెప్దామని మీ అందరికి నేను ఎస్ హ్యాండ్ సార్ రైజ్ చేస్తున్నా సార్. సూపర్ సార్ సార్ చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. చాలా సార్ గుడ్ ఇప్పుడు రిజల్ట్ ఉంది సార్. ఎస్ సార్ 100% సార్ మంచి ఆర్ట్ఫుల్ గా మీరు చెప్తున్నారు. ఇంకా కూడా మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్, ఇవ్వండి. అదే విధంగా ఇంకోటి సార్, ఇప్పుడు ఫేస్ మేకర్ అన్నారు కదా నాన్నకి. ఆ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఫేస్ మేకర్ పెట్టి? సార్ ఇప్పుడు 5 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు 6th year రన్నింగ్ సార్. ఓకే అది 10 మా years ఫాదర్ కదా సార్ ఎక్స్పైరీ? 9 years ఎక్స్పైరీ. అయితే ఓకే నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళిన, సార్ డాక్టర్ చెకప్ చేస్తే 2D అవన్నీ తీసిండ్రు. అయితే పేస్ మేకర్ ఎవరైతే కంపెనీ ఇచ్చిందో వాళ్ళు సార్ రేపు మండే ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, చెక్ చేద్దాము డివైస్ ఎట్లుంది లోపల. ఎస్ సార్ కాబట్టి నేను అల్ట్రా జ్యూస్ ఇస్తున్నా సార్. మంచిగా ఉన్నాడు, అంతే హ్యాపీగా అంతే ఉన్నాడు. ఎస్ మీరు కావాలి అనుకుంటే మనం మ్యాగ్నెటిక్ వాటర్ కూడా ఇవ్వచ్చు, వాటర్ తాగిపియచ్చు. వద్దని చెప్పారు సార్ నాకు. అట్లేం లేదు, వాటర్ అంటే ఇదేం చేస్తుంది సార్ అని అంటే ఏ మనకు ఒకటేసారి ఈ మ్యాట్రెస్ కానీ ఇదేందని అంటే అట్రాక్ట్ అది. వాటర్ అయితే కొంచెం కొంచెం ఇవ్వచ్చు, ఏం కాదు. ఓకే సార్. మీకు ఎక్కువ డౌట్ ఉంది అని అంటే ఇవ్వకండి. అంటే మీరు చెప్పింది నేను పాటిస్తున్నా సార్, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ తాగిపియచ్చు అంటే వాటర్ దగ్గర పెట్టొద్దు. వాటర్ మీరు లిక్విడ్ లా ఇప్పుడు బాటిల్ ఉంది కదా సార్, అవునవును ఇలా ఉంది, ఇలా వేసి అవును తీసుకోవచ్చు.
ఇట్లా వేసి దీంతో తాగొచ్చు. ఓకే. ఇలా అవసరమే. కానీ ఇది దగ్గర పెట్టుకొని ఇట్లా ఎప్పటికి ఉండొద్దు అన్నట్టు. అంటే మనకి ఏందంటే భయం ఏందనంటే ఈ మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవ్వద్దని. అందులో ఎట్లాగో మనకు బ్యాటరీస్ టైప్ ఉంటది కదా సార్, అవును. అది ఆపుతుందని భయం. ఓకే. ఓకే. కాబట్టి ఎనీవే సార్ ఆల్ట్రాబెర్రీతో కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి అలానే కానిద్దాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. ప్రేమ్ కుమార్ సార్ మంచి టెస్టిమోనీ అయితే చెప్పినారు. మీరు వేరే దాంట్లో ఉండి కూడా దీంట్లోకి వచ్చి కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఇచ్చిన వాళ్ళకు కూడా అందరికి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. గ్రేట్ సార్ ప్రేమ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్. ఎస్ లీడర్స్, ఈరోజు అయితే అద్భుతంగా మనము టెస్టిమోనీలు అయితే తీసుకున్నాము అందరి దగ్గర నుంచి. అందరైతే చాలా హార్ట్ఫుల్ గా టెస్టిమోనీస్ అయితే ఇచ్చినారు. ఓకే, మరి నేను అనుకుంటున్నాను ఇంతటితో ఈ సెషన్ అనేది ఆపుదాం అనుకుంటున్నాను. ఎవరైనా మీరు మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒకరికైతే అవకాశం ఇద్దాం, లేదు అంటే ఆపుదాము. ఓకే, ఎవరైతే లేరు అనుకుంటున్నాను. మరి ఈ జూమ్ మీటింగ్ లో ఈ రోజు నాకు టెస్టిమోనీ తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్ అశ్విన్ సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినారు అందరితో మాట్లాడడానికి. ఇంత మంచి యజ్ఞంలో పాలు పంచుకోవడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినారు. అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినారు. ఇంత మంచి అద్భుతమైన మాటలు విన్నందుకు కూడా నేను ధన్యుడిని చెప్పుకోవచ్చు. సూపర్ సార్. ఒక మంచి కార్యంలో నేను ముందు నడుస్తున్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్ అశ్విన్ సార్. అండ్ మన గ్రేట్ లీడర్ ఏపీ తెలంగాణ, మన గ్రేట్ లీడర్ మన వెంకట్రాజ్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఉండడం వల్లనే ఈ టెస్టిమోనియల్ కానీ మరి ఇంతమంది వీళ్ళు ఇన్కమ్ తీసుకోవడం కానీ ఇలా ముందుకెళ్ళడం కానీ జరుగుతుంది. గ్రేట్ సార్ వెంకట్రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా ఇంకొక లీడర్ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన గ్రేట్ లీడర్ మన వినోదిని మేడం. మరి యూట్యూబ్ ఛానల్ మేడం, వినోద్ మేడం యూట్యూబ్ ఛానల్ పెట్టి చూడండి. ఇక్కడ మనము ఈ 1.5 hour మనం టెస్టిమోనియల్ సెషన్ తీసుకున్నాము. ఈ టెస్టిమోనియల్ సెషన్ లో మరి ఎవరు ఇన్కమ్ గురించి మాట్లాడినప్పుడు మేడం ఆపుతుంటారు. టెస్టిమోనియల్ ఉన్నప్పుడు మాత్రమే మరి మన రికార్డ్ చేస్తారు. ఇలా ఆన్ అండ్ ఆఫ్ అంటే నేను ఎట్లయితే కంటిన్యూగా సిస్టమ్ లో కూర్చున్నానో ఈ 1.5 hour మేడం కూడా 1.5 hour కూర్చుంటుంది. నేనంటే ఏదో ఒక సాటర్డే వస్తాను కానీ మేడం మరి ప్రతి సాటర్డే ఉండడము, టెస్టిమోనియల్ రికార్డ్ చేయడము, మరి ఇంత డిసిప్లిన్ తో ఉండడం అనేది గ్రేట్ మేడం. నా తరపున అండ్ ఇక్కడ ఉన్న అందరూ ఈ బయట ఫ్యామిలీ తరపున గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రౌడ్ ఆఫ్ మేడం, మీరు మీ పేషెన్స్ కి మీ కన్సిస్టెన్సీకి. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ అనేది మరి ఏం చేస్తున్నాను, నా వరకు నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మన గ్రేట్ లీడర్ అశ్విన్ సార్ కి. బ్యాక్ టు ఓస్ట్ సార్. అశ్విన్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఆల్రెడీ 10:08 అవుతుంది సార్. వండర్ఫుల్ సెషన్ ఈ రోజు కూడా మంచి మంచి టెస్టిమోనీస్ వచ్చాయి. సో లీడర్స్ అందరికి కూడా గుడ్ న్యూస్ ఒకటి ఏంటంటే, ఈ రోజు ఎవరైతే టెస్టిమోనీస్ చెప్పారో ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఉన్నారో 100+ ఉన్నారు, 123, 121. సో అందరు కూడా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా నేను కూడా కొన్ని రికార్డ్ చేస్తున్నాను సపరేట్ గా. సో స్క్రీన్ షేర్ అని ఉంటుంది, స్క్రీన్ రికార్డ్ అనేవి, అది కూడా చేయొచ్చు. సో పర్సనల్ గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళది కూడా రికార్డ్ చేసుకోవచ్చు వీడియో. సో ఇది కూడా మనకి రేపు మార్నింగ్ వరకు మనకు ఈ టెస్టిమోనీస్ ఇది కూడా యూట్యూబ్ లో వచ్చేస్తుంది. మన గ్రేట్ లీడర్ అని చెప్పుకోవచ్చు వినోదిని మేడం. సో మన గురించి అందరి గురించి ఈ మేడం కూడా ప్రతిసారి కూడా రికార్డింగ్ చేయడం, సో మన గురించి యూట్యూబ్ లో పెట్టడం. సో మేడం కూడా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే యూట్యూబ్ లో చూసి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు, పర్చేజ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇలాంటివి కూడా మాకు తెలియని కూడా తెలిపించారు మీరు. ఈ రోజు యూట్యూబ్ లో కూడా వస్తుందని చెప్పేసి అందరికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, వినోదిని మేడం. సో వండర్ఫుల్. మీ ఓపికకు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సెషన్ తీసుకుంటూ కూడా, సెషన్ వింటూ కూడా మీరు రికార్డింగ్ చేస్తూ ఉంటారు మా గురించి. సో థ్యాంక్ యూ మేడం. అండ్ రవి సార్, మీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా చెప్పగానే ఇమీడియట్లీ రావడం జరిగింది సెషన్ తీసుకుంటాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ లీడర్స్ అందరు కూడా.
సో మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ లీడర్స్. జై హింద్, జై భారత్, జై బైటర్. ఎస్ సార్.